సరేనండి. దేవునికి వందనాలు. ఆయన కృపలో ఇప్పటి వరకు మనం దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ, మరి ఈ విధంగా పార్ట్నర్‌షిప్ ఇండియా పరిచర్యలో భాగంగా ప్రతి శనివారం స్పెషల్ జూమ్ మీటింగ్‌లో మనమంతా కూడి ఒక ప్రత్యేక అంశం, కుటుంబ ప్రార్థన అనే అంశంపై ఈరోజు మనం ధ్యానం చేయడానికి, నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి కాబట్టి ఈరోజు మరి పార్ట్నర్‌షిప్ ఇండియా మరి అధ్యక్షులు లేదా డైరెక్టర్ గారు కృష్ణ అన్నయ్య గారికి, లోయిసాక్ గారికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలోనికి ముందుకు వెళదాం. కుటుంబ ప్రార్థన అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కుటుంబ ప్రార్థన మరి అన్నప్పుడు ముందుగా కుటుంబాన్ని మనం ఒకసారి చూసుకుందాం. కుటుంబాన్ని దేవుడు మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. మరి దైవ గ్రంథంలో మనం చూస్తే మరి సృష్టి ప్రారంభంలో మరి అంతా మరి సూర్యుడు, చంద్రుడు అలాగే భూమిని సృష్టించిన తర్వాత ఆయన భూమి మీద ఉన్న జలచరాలను, మొక్కలను సృష్టించిన తర్వాత మానవులను సృజించాడు. తర్వాత వారికి వివాహం ద్వారా జతపరిచి కుటుంబాన్ని సిద్ధపరిచిన స్థితిని మనం చూస్తాం. అయితే కుటుంబంగా మనం ఆదికాండంలో మనం అబాదమును చూస్తాం. తర్వాత వారు ఏ విధంగా మరి ఆ సంతానం అభివృద్ధి పొంది, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించిన వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, జీవాధిపతివి, సృష్టికర్తవు. ప్రభా, ఈ భూమి మీద మానవులుగా మమ్మల్ని సృజింపచేసి ప్రభా మరి మమ్మలను కుటుంబాలుగా కట్టి ప్రభా ఈ భూమి మీద దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభా నిన్ను ప్రకటించే కుటుంబాలుగా, నిన్ను ప్రచురించే కుటుంబాలుగా సిద్ధపరిచాం. ప్రభా ఈరోజు పార్ట్నర్‌షిప్ ఇండియా పరిచర్య పక్షంగా ఈరోజు ప్రభా మరి ప్రత్యేకంగా మరి క్రైస్తవ కుటుంబము, కుటుంబ ప్రార్థన అనే అంశంలో మేము మాట్లాడుతుండగా మీ సహాయం దయచేయండి. ఈ యొక్క పరిశుద్ధ సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభా ఈ కార్యక్రమం అంతా మీరే నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవ కుటుంబము అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు క్రైస్తవ కుటుంబం పరలోక రాజ్య బ్రాంచ్ ఆఫీస్ అని మన కొందరు దైవ భక్తులు చెప్తారు. మరి పరలోక రాజ్య బ్రాంచ్ ఆఫీస్ అని ఒక్కసారి ఆలోచిస్తే పరలోకం ఎలా ఉంది అంటే దేవుడు, దేవదూతలు, మరి దేవదూతలు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉంటా ఉన్నారు, ఆరాధించేవారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి మన క్రైస్తవ కుటుంబం కూడా భూమి మీద ఎలా ఉండాలి అంటే పరలోక రాజ్యంలాగే ఉండాలి. ఎల్లప్పుడూ క్రైస్తవ కుటుంబంలోంచి స్తుతులు వినబడుతూ ఉండాలి. మరి బయట నుంచి వెళ్ళేవారు, చుట్టుపక్కల వారు చూస్తున్నప్పుడు ఆ యొక్క కుటుంబంలోంచి వచ్చే శబ్దాలు అంటే పాటలు, ప్రార్థనలు, మరి ఇది క్రైస్తవ కుటుంబం అని వారు గుర్తించగలగాలి. ఈ విధంగా మరి ఈ భక్తులు చెప్పిన రీతిని బట్టి మనం చూస్తే మరి కుటుంబమే ఒక పరలోక రాజ్యం. దానికి ఒక బ్రాంచ్ ఆఫీస్, ఒక మాదిరిగా మనం చూడొచ్చు. మరి దేవుడు నిర్మించిన మొదటి వ్యవస్థ ఈ యొక్క ఫిజికల్ గా అన్ని ఏర్పాటు చేశాడు, భౌతికంగా ఏర్పాటు చేసినప్పటికీ మానవుని సృజించిన తర్వాత మరి ఈ యొక్క కుటుంబ వ్యవస్థను దేవుడు ప్రారంభించాడు. ఈ యొక్క కుటుంబం తర్వాత భార్య భర్తలను ఐక్యపరిచి మరి బిడ్డల ద్వారా మరి దేవుని యొక్క దీవెనలు మానవులు పొందుతూ ఉన్నారు. వారు బహుమానాలుగా అనుకుంటా ఉన్నారు. అయితే మరి కుటుంబ వ్యవస్థను ఈ విధంగా సృజించిన దేవుడు మరి బైబిల్ గ్రంథంలో బిడ్డల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబ పరంగా మనం ఏ విధంగా జీవించాలి అనే విషయాలు మనకు తెలియచేశారు. మరైతే ఈ యొక్క కుటుంబంలో మరి కుటుంబం జతపరచబడిన తర్వాత వారికి ఇచ్చిన దేవుడు ఇచ్చిన బహుమానాలు, సంతానం, పిల్లల విషయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లల పట్ల మన బాధ్యత ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 9 వరకు చూస్తే అనేక విషయాలు అక్కడ మనం చూడొచ్చు. అలాగే మరి వారు దేవుని యొక్క బహుమానంగా మనం చూస్తాం. కీర్తన గ్రంథంలో
ఆ 127 కీర్తన 3వ వచనంలో మనం చూడొచ్చు. మరి ఈ యొక్క భయభక్తులు కలిగి ఉండాలని అని దేవుడు ఆహ్, కుటుంబానికి చెప్తున్నాడు, బిడ్డలకు చెప్తున్నాడు. అంటే భయభక్తులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నప్పుడు తల్లిదండ్రుల ద్వారానే బిడ్డలకు దేవుని యెడల భయభక్తులు సంక్రమిస్తా ఉంటాయి. మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో బిడ్డలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తారు. ఒకాయన చెప్తున్నాడు. తల్లిదండ్రులు చేసే కొన్ని అలవాట్లట తల్లిదండ్రులు ఒకటి చేస్తే బిడ్డలు మూడు రెట్లు ఎక్కువ చేస్తారు. కాబట్టి మన జీవితాల్లో మరి దేవునితో ఉన్న సంబంధాన్ని ఆ బిడ్డలకు తెలియజేయడం ద్వారా, దేవుడు చేసిన క్రియలను బిడ్డలకు తెలియచేయడం ద్వారా, ఆ బిడ్డలను ప్రత్యేకించి దేవునికి అప్పగించే వారంగా మనం ఉండాలి. మరి మన వాక్యంలో మనం చూస్తాం. మరి 128 కీర్తన ఆహ్, 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. కుమారులని రాయబడింది. ఇంగ్లీష్‌లో చిల్డ్రన్ అంటే పిల్లలు దేవుడు అనుగ్రహించు ఆస్తి. స్వాస్యం అనగా ఆస్తి. మరి అలాగే దేవుడిచ్చు బహుమానం. బహుమానాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. భద్రంగా చూసుకుంటాం. మరి ఎవరికీ దాన్ని ఇవ్వం. చిన్న పెన్సిలైనా, చిన్న బొమ్మైనా, పెద్దదైనా, చిన్నదైనా సరే, మనం ఆ యొక్క బహుమానాన్ని చాలా జాగ్రత్తగా మనకేమన్నా బహుమానం వస్తే అక్కడ పైన షెల్ఫ్‌లో పెట్టి షోకేస్‌లో పెట్టి, ఇది నాకు ఈ అవార్డ్ వచ్చింది, ఈ బహుమానం వచ్చిందని అందరికీ ప్రదర్శిస్తాం. అలాగే మన బిడ్డలు కూడా అనేకులకు సాక్షులుగా ఉండడానికి మరి బహుమానాన్ని మనం చాలా జాగ్రత్తగా పెంచాలి. ఆ విషయాన్ని అనేక సార్లు మన పార్ట్నర్‌షిప్ ఇండియా తరగతుల్లో మనం నేర్చుకున్నాం. మరి ఆ బిడ్డని పెంచాలి, బహుమానాన్ని భద్రంగా ఉంచాలి. ఆస్తిని మనం పాడు చేస్తామా? బిడ్డలు మరి దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం, ఆస్తిగా ఉంది. ఆస్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని భద్రపరుస్తూ ఉండాలి. ఆస్తిగా దేవుడు మనకిచ్చాడు. అలాగే మనకిచ్చిన బిడ్డలు అప్పు కూడా. ఏంటండి అప్పు అంటున్నారేంటి అనొచ్చు. నిజమే. దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. ఆస్తిగా ఇచ్చాడు. తిరిగి ఆ బిడ్డల్ని దేవునికి సమర్పించడం కూడా మన బాధ్యత. బాధ్యత అంటే అప్పు అని అన్నాం. మరి అప్పు అంటే అర్థమవుతుంది. అప్పు అంటే డెఫినిట్‌గా మనం తీర్చాలి గాబట్టి, మరి దేవుడు ఈ అప్పు మాఫీలంటూ ఏమీ లేవు. ఈ కాలంలో మనకున్నాయి. కానీ డెఫినిట్‌గా మన బాధ్యత ఏంటంటే, మన బిడ్డలని దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించడం దేవుని సేవకు కాదు. దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలి. మరి అది మన బాధ్యత. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని ఏ విధంగా నేర్పించాలి, ఏ విధంగా బోధించాలి అనే విషయాన్ని దైవ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో 4-9 వరకు మనం చూస్తే ఉంటాం. అక్కడ మరి ముందుగా అక్కడ ఆ తండ్రులకు లేదా కుటుంబానికి తల్లిదండ్రులకు దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో యెహోవాను ప్రేమించాలి. ముందుగా దేవుని ఆజ్ఞలు పఠించాలి. మరి వాటిని దేవుణ్ణి ప్రేమించినప్పుడే ఆ దేవుని యొక్క మాటలన్నీ హృదయంలో ఉంచుకోవాలి. తర్వాత దేవుని ఆజ్ఞలన్నీ నీ హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మాటలన్నీ నీ హృదయంలో అంటే తల్లిదండ్రుల హృదయంలో లేదా తండ్రి హృదయంలో ఉండాలి. అంటే ఆజ్ఞలను తల్లిదండ్రులు పాటించాలి. పాటించిన తర్వాత మరేం చెప్తున్నాడు 7వ వచనం వచ్చేస్తే, నీవు నీ కుమారులకు వాటిని ఎలాగ చేయాలంట? అభ్యసింపచేసి, నేర్పించాలి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఎదిగిన తర్వాత సండే స్కూల్ పంపిస్తున్నాం కదా అనుకుంటున్నాం. కానీ మన కుటుంబంలో ప్రత్యేకించి కుటుంబంలో బిడ్డలకు మన దేవుని వాక్యాన్ని నేర్పించాలి. అభ్యసింపచేసి నేర్పించాలి. మరి చాలా కొన్ని సాక్ష్యాలు మనం చూస్తా ఉన్నప్పుడు మరి ఆ బిడ్డలు ఉదయాన్నే లెగ్గానే దేవుని యొక్క వాక్యము అప్పగించారు. ఒక దైవ సేవకులు ఉన్నారు కాకినాడలో. మరి ఆయన సాక్ష్యాన్ని చెప్తా ఉంటారు. మా అమ్మగారు ఉదయాన్నే టిఫిన్ పెట్టాలంటే మేము దేవుని వాక్యాన్ని అప్పగించాలి. అలాగే మా పాప విషయంలో కూడా. మరి పాస్టర్ గారు చేసేవారు. సిస్టర్ చేసేవారు. మరి ఈ విధంగా ఆహ్, పిల్లలను వాక్యంలో పెంచుట, దేవుని వాక్యాన్ని అభ్యసింప చేయుట. సండే స్కూల్‌లో నేర్చుకుంటారు. కానీ ఇంట్లో కూడా బాధ్యత అంటూ ఉంది. అలాగునే మరి కంఠస్థ వాక్యాలు లేదా ఒక స్టోరీ చెప్పడానికి. ఒక వీకెండ్‌లో నువ్వు బైబిల్ స్టోరీ చెప్తే నీకు పాకెట్ మనీ ఇస్తా. అది బ్లాక్‌మెయిలింగ్ కాదు గానీ, బహుమానంగా ఇస్తా. కాబట్టి వాళ్ళు
ఒక బైబిల్ స్టోరీ చెప్పి ఆ వీకెండ్ లో శనివారం లేదా స్కూల్లో సండే స్కూల్లో చెప్పిన విషయాన్ని తల్లికి చెప్పినప్పుడు బహుమానాలు ఇవ్వడం. అలాగనే మరి పిల్లల్లో కుటుంబాల్లో కూడా నువ్వు ఈ విధంగా మంచి వాక్యాలు చెప్తే నీకు సండే స్కూల్ గిఫ్ట్ కంటే నీకు కూడా స్పెషల్ గిఫ్ట్ ఇస్తామని ఇంట్లో ప్రోత్సహించడం. ఈ విధంగా ప్రోత్సహించడం ద్వారా దేవుని వాక్యాన్ని మన బిడ్డలకి నేర్పించగలుగుతాం. అలాగనే మరి మన హృదయంలో ఎప్పుడు వాక్యం ఉండాలి, కుమారుడిని అభ్యసింపు చేయాలి. అలాగే మరి వారితో మాట్లాడుతూ ఉండాలట. వాక్యాన్ని చెప్తూ ఉండాలి. ఎలా చెప్తూ ఉండాలి? ఎప్పుడు కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు. అంటే మనం ఆ బిడ్డలతోనే మనం కలిసి జీవిస్తా ఉన్నాం. ఈ దినాల్లో అయితే మరి బిడ్డలు ఉదయం లెగ్గానే క్యారేజీ పట్టుకొని, బ్యాగ్ పట్టుకొని స్కూల్‌కి వెళ్ళే పరిస్థితి ఎదురవుతా. అయితే కానీ ఈ దినాల్లో మరి నడిచేటప్పుడు బిడ్డలతో నడిచే సమయం లేదు. కూర్చునే సమయం లేదు. పడుకునే సమయంలో ఎవరి గదుల్లో వాళ్ళుంటాయి. ఇప్పుడు 3 బెడ్‌రూమ్ వచ్చేసింది. 2 బెడ్‌రూమ్ వచ్చేసింది. పెద్ద హాల్స్ ఉన్నాయి. ఇన్నాళ్ళు చిన్న పూర్వకాలంలో అయితే ఒక గదిలోనే ఉండేవారందరూ. ఒక 2 గదుల్లోనే ఉండేవారు. మరి ఈ విధంగా మరి ఆ కుటుంబాల్లో మనము బిడ్డలతో కలిసున్నప్పుడు దేవుని వాక్యం గురించే మాట్లాడుకోవాలి. మరి ఈ దినాల్లో దేవుని వాక్యం గురించి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. చూద్దాం తర్వాత ఆ విషయాలు ఎలా ఉంటా ఉన్నాయో. మనం సంభాషించుకునే టైం లేదు. ఎవరి ఇన్నాళ్ళైతే ఆ టీవీ విండేది. ఇప్పుడు అలా కాదు. ఎవరి మొబైల్ వాళ్ళు ఉంటున్నారు. ఎవరి మాటలు వాళ్ళు ఉంటున్నారు. మరి ఆ పరిస్థితి మాట్లాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి దేవుడు ముందుగానే క్రైస్తవ కుటుంబానికి హెచ్చరించాడు. మన మాటల్లో నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు మాట్లాడాలి. అలాగే సూచనగా మరి కళ్ళ మధ్య బాస్కింగ్‌గా కట్టుకోవాలి. ముందు వాక్యాన్ని పెట్టుకోవాలి. హెడ్‌లైట్. మరి పైన కళ్ళ మధ్యన కట్టుకోవాలి వాక్యాన్ని. అలాగే మరి చేతికి కూడా కట్టుకోవాలి అంటారు. అంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకాయన ఆహ్, ఒక బ్యాండ్ తీసుకొచ్చారు. అక్కడ బ్యాండ్‌లో కలర్స్ ఉన్నాయి. రెడ్, యెల్లో, వైట్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి. ఈ బ్యాండ్ చాలా మంది అడుగుతున్నారు. అది ఒక బ్యాండ్ సువార్తగా ఉందన్నమాట. బ్లాక్ అంటే పాపానికి గుర్తు. మరి రెడ్ ఎందుకంటే పాపాన్ని కడిగిన క్రీస్తు ప్రభువారికి గుర్తు. రక్తానికి గుర్తుగా ఉంది. తర్వాత యెల్లో ఏంటంటే పరిశుద్ధ జీవితానికి గుర్తుగా ఉంది. తర్వాత వైట్ పరలోక రాజ్య వారు నిత్య జీవానికి వెళ్ళేదా. ఈ విధంగా 4 కలర్స్ బ్యాండేజ్ కట్టుకున్నారు. అంటే ఆ కలర్‌లోనే దేవుని వాక్యాన్ని బోధించే విధంగా ఆహ్, ఆ చేతికి కట్టుకోవాలి నీ వాక్యాలు అన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా రాయాలి. అలాగే ఇంకా ఏమైనా నీ కన్నులు బాసికంగా ఉండాలన్నారు, సూచనగా ఉండాలన్నారు. ఇంకా నీ ద్వారబంధములకు దేవుని వాక్యాన్ని నీ కుటుంబంలో నివసిస్తా ఉన్నప్పుడు నీ గృహానికి ఉన్న ద్వారబంధానికి దేవుని వాక్యాలు ఉండాలి. అది కూడా ఒకసారి గమనించాలి. మన కొందరి గృహాల్లో ఈ లేటెస్ట్‌గా గోడలు తయారు చేసి మరి వాటి మీద ఏయో డిజైన్స్, ఆ బొమ్మలు, డెకరేషన్స్ చేస్తున్నారు తప్ప ఈ దినాల్లో దేవుని వాక్యాలు క్రైస్తవ కుటుంబాల్లో కనబడట్లేదు. అయితే కొన్ని కుటుంబాలున్నాయి. ఎక్కడ చూసినా క్యాలెండర్స్ అన్ని కట్ చేసేసి ఒక ఆవిడ చూసాను. అందులో టీచర్ గారు ఇంట్లో కిటికీలు, అద్దాలకి, గోడలు మొత్తం తలుపులు మొత్తం ఎక్కడ ఇంటి నిండా వాక్యాలుంటాయి. ఆ విధంగా అంటించేసారావిడ. చాలా ఆశ్చర్యం వేస్తా ఉంటది. మరి అలాగే కొన్ని కుటుంబాలున్నాయి. అసలు దేవుని వాక్యమే కనపడదు ఆ ఇంట్లో. ఎక్కడ చూసినా ఒక వాల్ పోస్టర్ అదే ఒక వాల్ పైన ఏదన్నా ఫ్రేమ్ కనపడుతదేమో చూస్తాం. ఉండదు. మొక్కలుంటాయి, బొమ్మలుంటాయి తప్ప దేవుని వాక్యం ఎక్కడ కనపడదు. కానీ దేవుడి వాక్యం ఎక్కడుండాలట? ద్వారబంధముల పైనుండాలి. గవినులపై ఉండాలి. గవిన అంటే గేట్స్. ప్రహారీలకుండే గేట్స్. లేదా ప్రాకారాలకుండే గేట్స్. గవిని అనేది గేట్స్ పైన కూడా దేవుని వాక్యం రాయాలి. ఇది ఈ విధంగా దేవుని వాక్యాన్ని మన బిడ్డలు మర్చిపోక ఉండడానికి దేవుడిచ్చిన చాలా గొప్ప ఆజ్ఞ ఇది. ప్రతి క్రైస్తవుడు కూడా మన బిడ్డల ఎడల ఈ యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ, మనము ఈ వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా? ఈ వాక్యానుసారంగా మన బిడ్డలు నడిపిస్తున్నామా లేదా? ప్రతి దినము మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మరి కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆహ్, మనము మన బిడ్డలను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. మరి కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క క్రైస్తవ కుటుంబాన్ని
మరి ఏ విధంగా కట్టుకోవాలి? ఏ విధంగా నడిపించాలి? లేదా ప్రార్థన ఎలా చేయాలి? అలాగే బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మన మధ్య మరి సిస్టర్ సుజాత గారు ఈ విషయాలు తెలియజేస్తారు. కుటుంబ ప్రార్థన గురించి మనం నేర్చుకుందాము. కుటుంబ ప్రార్థన క్రైస్తవ కుటుంబంలో మరి అలవాటుగా ఉండాలి. కుటుంబ ప్రార్థన మరి మన జీవితంలో ప్రతి క్రైస్తవుడి గృహంలో కూడా కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, శాంతి సమాధానాలు ఉంటాయి. ఇది మనకి మరి రక్షణ పొందిన నాటి నుంచి మరి కుటుంబంగా ఏర్పడిన నాటి నుంచి కూడా మన గృహాల్లో మరి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేసేలా ప్రతిదినము ప్రార్థన చేసుకోవాలి. మరి దేవుని మందిరానికి మనం వెళ్ళేటప్పుడు ఎంత ప్రాముఖ్యంగా వెళ్తున్నామో అలాగే మరి కుటుంబ ప్రార్థన కూడా చేసుకోవడానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ రోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాను కదా, ఈ వారం అంతా నేను ప్రార్థన చేసుకోక్కర్లేదులే అనుకోకూడదు. కానీ ప్రతి దినము కూడా మనం కుటుంబ ప్రార్థన మరి చేసుకునేటట్టుగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఆ వారం అంతా అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదు ఈ వారం అంతా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం కదా. అలాగే ఒక రోజు కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే మరి ఆ దినం కూడా అయ్యో ఈ రోజు నేను కుటుంబ ప్రార్థన చేసుకోలేకపోయామే మా కుటుంబం అన్న బాధ కూడా మనలో ఉండేలాగా మరి మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే కుటుంబ ప్రార్థన లేకపోతే ఆ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, గొడవలు మరి అలాగే పిల్లల మధ్య మరి కుటుంబంలో కలహాలు అన్ని ఏర్పడుతూ ఉంటాయి. అది మన క్రైస్తవ కుటుంబంలో ఉన్న మరి దేవుని సన్నిధిని మనం ప్రతిదినము దేవుని సన్నిధిని మన కుటుంబంలో ఉండేలా మనం చూసుకుంటూ ఉండాలి. అయితే చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టుకొని మనం అలాగే మన కుటుంబంలో ఉన్న వారు అందరం కూర్చొని ఏదో టైంలో ఒక టైం ఏర్పాటు చేసుకుని ఆ టైంలో దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క సమయాన్ని దేవుడికి మనం ఇచ్చేలా పిల్లలకి నేర్పించాలి. అలాగే తల్లిదండ్రులు అలాగే పిల్లలు కలిసి ఒక 5 నిమిషాలు దేవుని గురించి ఒక పాట పాడడం, అలాగే మరి బైబిల్ చదవడం, అలాగే ప్రార్థించడం అందరూ కూడా అలవాటు చేసేలాగా మనం ప్రతిదినం వారికి నేర్పిస్తూ ఉండాలి. అయితే మరి ఒక భక్తుడు చెప్తున్నాడు, మరి ఇంట్లో ప్రేమ మాత్రమే కనబడుతుంది కానీ మరి మన ఇంట్లో ప్రేమ కనబడేలాగా జీవిస్తున్నామా లేదా? బయటకు మనం ప్రేమ చాలా మంచిగా కనబడుతున్నాం కానీ మన గృహంలో మనం అలా కలిగి ఉంటున్నామా? అయితే అది ఎవరు చూస్తారు? మన ఇరుగు పొరుగు వారు మనం గమనిస్తూ ఉంటారు. మన ఇంట్లోంచి గొడవలు, అలాగే కోపాలు, కేకలు ఇవన్నీ మన జీవితంలో ఒక క్రైస్తవ జీవితంలో ఉన్నాయనుకోండి, అది క్రైస్తవ కుటుంబమే కాదుగా. మరి వాళ్ళు బయటకు బాగా కనిపిస్తారు, బయట అన్ని నీతులు చెప్తారు, ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళ కుటుంబంలో శాంతే లేదని మన పక్కనున్న వాళ్ళు, మన వీధిలో ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాగ మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవునికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నామో మన ఇంట్లో కూడా మనం అంతే అలా కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మన ఇరుగు పొరుగు వారితో కూడా అలాగే ప్రేమ కలిగి ఉండాలి. అయితే మన ఇంటి చుట్టూరు కాంపౌండ్ ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటామో, మన గృహాల చుట్టూ మన కాంపౌండ్ ఉంటుంది, లేదా ప్రహారీ ఉంటుంది. ఎలాగా మనకి భద్రత కల్పించేలాగా మనం మరి కాంపౌండ్ కట్టించుకుంటాం కదా. అలాగే ఇంట్లో కూడా మరి భద్రత కావాలంటే ప్రతి విషయంలో కూడా ప్రార్థన ఉండాలి. అది ప్రతి విషయంలో ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన మన యొక్క కుటుంబానికి ఒక ప్రాకారంగా ఉంటుంది. యోబు మరి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. తన బిడ్డల కొరకు మరి ప్రార్థన చేస్తుంటారు. వారి బిడ్డల చుట్టూ అలాగే కుటుంబం చుట్టూ ఇంటి చుట్టూరు కంచి వేయమని దేవుణ్ణి యోబు ప్రార్థిస్తూ ఉంటాడనమాట. అలాగే మనం కూడా మన కుటుంబం చుట్టూ కూడా భద్రత కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే మరి ఒక భక్తుడు చెప్తూ ఉంటాడు, మరి ఇంటికి కప్పు ఏ విధంగా ఉంటుందో ఆ ఇంటి కప్పు లేకపోతే ఇంట్లోకి ఎలాగా మరి వర్షమని, దుమ్ము ధూళి అలాగే ఎలాగైతే లోపలికి వస్తాయో అలాగా మన జీవితంలో కుటుంబ ప్రార్థన లేకపోతే ఆ విధంగానే మన ఇంట్లో గొడవలు, రోగాలు, అనారోగ్యాలకి కారణం అవుతుంది. కనుక మన ఇంటిలో ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునే వారంగానే మనం ఉండాలి. అయితే మరి భార్యాభర్తల మధ్య ఏ విధంగా మరి ప్రార్థనకి సమయాన్ని ఇవ్వాలి, మరి బిడ్డలతో కలిసి ప్రార్థన చేసుకోవాలి. బిడ్డలందరూ కలిసి చేసుకునే ప్రార్థనలో
కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతంగా ఇద్దరు భార్యాభర్తలు చేసుకున్నది ఒక ప్రార్థన. ఇలా దేవునికి మనం దేవునికి సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో ఏ ఇంట్లో అయితే యేసయ్య లేకపోతే ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుంది? యేసయ్య ఉన్న ఇంట్లో ఏ విధంగా ఉంటుందని చూస్తే, యేసయ్య ఉన్న ఇంట్లో పాపానికి చోటుండదు. ఇది మన బైబిల్ గ్రంథంలో చూసుకుంటే లూకా 19:1-10 వచనాలు చూస్తే జక్కయ్య జీవితాన్ని చూడొచ్చు మనం. జక్కయ్య ఎప్పుడైతే యేసయ్యని చూడాలి అనుకున్నాడో అప్పుడు తన జీవితంలో ఒక మార్పొచ్చింది. యేసయ్య వాళ్ళ ఇంటికెళ్లారు. అక్కడ తన పాపాలన్నీ మరి పోగొట్టబడినట్టుగా చూస్తున్నాం. తనలో మార్పొచ్చింది. తన మార్పుతో పాటు కుటుంబానికి కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే యేసయ్య ఉన్న ఇంటిలో రోగాలకు తావుండదు. యేసయ్య ఎప్పుడైతే మన హృదయంలో, మన గృహంలో ఉంటాడో అక్కడ రోగాలు ఉన్నప్పటికీ దాన్ని జయించగల శక్తిని దేవుడు మనకిస్తాడు. రోగం ఉందని మనం బాధపడి నాకు ఈ రోగం వచ్చింది, నాకు అని బాధపడే కంటే ఆ రోగాన్ని సహించుకునే శక్తి మాకు ఇవ్వండి అని ప్రార్థించుకున్నప్పుడు ఆ ఇంటిలో నిజంగానే ఆ రోగము తొలగిపోతుంది. ఇలా మనం మత్తయి సువార్త 8, 14, 15 వచనాలు చూస్తే పేతురు అత్తగారికి జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆ రోగము, ఆ జ్వరము పోయినట్టుగా చూస్తున్నాము. తర్వాత లేచి అక్కడ ఉన్న వారికి అందరికీ పరిచయం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడోదిగా చూస్తే యోహాను 1:2-1-10 వచనాలు చూస్తే యేసయ్య ఉన్న ఇంటిలో కొదువే ఉండదు. యేసయ్య కానాను వివాహంకి వెళ్ళినప్పుడు అక్కడ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ మళ్ళా యేసయ్య కొదువు లేకుండా అక్కడ రక్షాన్ని అక్కడ నింపునట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసయ్య గృహంలో ఉన్నప్పుడు మనకి పాపాలు పోతాయి, పాపాల నుంచి విడుదల వస్తుంది, అలాగే రోగాలు ఉండవు, అలాగే మన కుటుంబంలో కొరత ఉండదు. ఎప్పుడు యేసయ్య మన ఇంటిలో ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ విధంగా మనం ఆ యొక్క దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ ఉంటాము. అయితే యేసయ్య అంటున్నారు, ఒకరు ఇద్దరు ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఉంటాను, అక్కడ ప్రార్థించినప్పుడు వారి మాటలు వింటాను అని యేసయ్య గురించి మనం సంభాషణ చేసుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు యేసయ్య వారి మధ్యలో ఉంటారు, వారి ప్రార్థనలు వింటున్నాను అని కూడా వాక్యం సెలవిస్తుంది. వాక్యం ప్రార్థించినప్పుడు మనం ప్రార్థించుకుని బయటకు వెళ్ళినప్పుడు మనకు కాపుదల కావాలని ఏ విధంగా మనం ప్రార్థన చేసుకుంటామో అలాగే మన హృదయాన్ని కూడా పరిశుద్ధపరచమని మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలని ఎప్పుడు దాన్ని ధ్యానించి ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటా ఉంటూ దాన్ని మన బిడ్డలకి చెప్తూ ఉండాలి. ఇక్కడ యెహోషువ గ్రంథంలో చూస్తే యెహోషువ భక్తుడు అంటే నువ్వు నా ఇంటి వారిని యెహోవా సన్నిధిని అనుభవిస్తాము, సేవిస్తామన్నప్పుడు ఈ సందర్భం వేరైనప్పటికీ యెహోషువ ఏం చేశాడు? తన యొక్క కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి, గడపాలి అని తను అన్నట్టుగా మన వాక్యంలో చూస్తున్నాము. ఆ కుటుంబం కూడా సంతోషకరంగా ఉన్నట్టుగా చూస్తున్నాం అన్నమాట. అలాగే ఇలాగ మన అలవాట్లు, మన మాటలు అవన్నీ కూడా ఎలాగుండాలంటే ఇతరులకి నెప్పించే విధంగా ఉండకూడదు. మన మాటలు ప్రేమతో అలాగే ప్రేమగా పూర్వకంగా పలకరించే మాటలు మనం మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడినప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలు, క్రైస్తవులు, వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఒకరిని ప్రేమించుకుంటూ ఉంటారు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారని ఇతరులకి మనం మన నడకం ద్వారా, మన ప్రవర్తన ద్వారా అర్థమయ్యే రీతిలో మనం నడుస్తూ ఉండాలి. అలాగే కుటుంబ ప్రార్థన చేసుకోకపోవడానికి కొన్ని కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫీస్‌కి వెళ్ళి రావడం టైం అయిపోయింది, ఈ రోజు ఆలస్యం అయిపోయింది, కుటుంబ ప్రార్థనలు వద్దులే, ఏదో ఒక పాట మనం చేసుకుందాం, పిల్లలు నిద్రపోయారు అని మనం సాకులు చెప్తూ మనం టైము ఆ రోజు నిర్లక్ష్యం చేస్తా ఉంటాం. అలా కాకుండా అలసిపోయినప్పటికీ సరే ఏం చేయాలంటే ఒక్క నిమిషం కలిసి కూర్చొని దేవా ఈరోజు మాకు ఈ పరిస్థితుల వల్ల మేము కుటుంబ ప్రార్థన చేసుకోలేదు అని చిన్న ప్రార్థన ఆ కుటుంబం నలుగురు కలిసి ప్రార్థన చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటది. అలాగే ఎక్కువ సమయాన్ని కొంతమంది ఏం చేస్తారంటే టీవీకి సమయాన్ని ఇస్తారు, వార్తలు చూడడానికి ఇస్తారు, లేదా సీరియల్ చూడడానికి ఇస్తారు, లేదా ఇంకా
అనేక పనులకి సమయాన్ని ఇస్తారు. సెల్ ఫోన్ చూసుకోవడానికి మరి ఎక్కువ మరి టైం కేటాయించుకుంటూ ఉంటారు. ఆ సమయాన్ని ఒక్క నిమిషం దేవుడికి మనం సమయం ఇస్తే ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా మనల్ని కాపాడాడో, ప్రభువా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునేంత వరకు ఈ రోజంతా మమ్మల్ని మరి కాపాడావు తండ్రి. మరి రాకపోకలెందుకు మీరు కాపాడారు. బిడ్డల్ని స్కూల్ నుంచి క్షేమంగా తీసుకొచ్చారు. ఇంట్లో మళ్ళా మేమందరం కలిసి ఇలాగ ఉన్నాం తండ్రి అని ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబం చాలా మరి దీవింపబడిన కుటుంబంగా ఉంటది. దేవుని సన్నిధి మనలో ఉన్నట్టుగా ఉంటది. గానీ అనేక సాకులు చెప్పి దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదన్నమాట. ఈ సాకులు చెప్పడంలో ఎక్కువగా మరి పేరెంట్సే సాకులు చెప్తూ ఉంటారు. చాలా వరకు చూస్తా ఉంటే, అయ్యో ఉద్యోగం నుంచి నేను లేట్‌గా వచ్చాను, అలసిపోయాను, మరి బట్టలు ఉతుక్కోవాలా లేదా పనులు చేసుకోవాలా అని చెప్పి తల్లిదండ్రుల్లో పడుకుని పోతే బిడ్డలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా పడుకోవడానికి మనమే అవకాశం ఇచ్చినట్టు ఉంటాం. ఎంత అలసిపోయినప్పటికీ దేవుని సమయాన్ని దేవుని మనం అప్పగించేలాగా మనం ఉండాలి. అలాగే మనం చూస్తే కుటుంబంలోని ఆ! మరి కుటుంబంలో సమస్యలొచ్చేటప్పుడు, ఆర్థిక సమస్యలొచ్చేటప్పుడు ఏ విధంగా మనం బిడ్డలకి నేర్పించాలి అన్నది మరి మనం చెప్తే, బిడ్డలకి ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి అని మనం బిడ్డలకి నేర్పించాలి. మరి మా అమ్మగారి విషయంలో చూస్తే మేము ఆరుగురము. ఆరుగురికి కూడా ప్రార్థన సండే స్కూల్ మా అమ్మగారే ఇంట్లో పెడతా ఉండేవారు. మరి పాటల పోటీలు పెడతా ఉండారు. వాక్యాలు చెప్తా ఉండేవారు. మరి సంవత్సరం అయ్యేసరికి ఎవరైతే బైబిల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా ఉండేవారు. అలాగా ప్రతి విషయంలో మాకు కొన్ని సమస్యలున్నప్పటికీ మాది పెద్ద కుటుంబం అయితే ఆరుగురిని చదివించాలంటే మా నాన్నగారికి కష్టమైనప్పుడు మా అమ్మగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రేపటికి ఏది కావాలి అన్నది ప్రార్థించినప్పుడు మరుసటి రోజుకి దేవుడే మాకు పంపిస్తా ఉండేవాడు. పండుగల టైంలో ఏంటి, బట్టలకి అవసరం ఏంటి అన్నీ కూడా మా అమ్మగారు ప్రార్థనా పూర్వకంగానే మా అమ్మగారు మమ్మల్ని పెంచారు. అలాగే మేము కూడా దేవుడి మీద ఆధారపడినట్టుగానే చేశారు. ఏది కావాలన్నా దేవుడే మనకి ఇవ్వాలి. దేవుడి ముందు అడుగు, తర్వాత నీకు ఆ సమస్యకి దారి ఓపెన్ చేస్తాడు దేవుడే అని బిడ్డలకి ఏ విధంగా తల్లి నేర్పుతుందో, ఆ విధంగా బిడ్డలకు మనం కూడా ఏది కావాలన్నప్పటికీ దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. నువ్వే దేవుడిని అడగాలి. ఆ దేవుడి నుంచే నువ్వు పొందుకోవాలి అని చెప్పినప్పుడు బిడ్డలుకి ఆ యొక్క దేవుని మీద ఆధారపడాలనే ఆశను కలిగి ఉంటారు. వాళ్ళకి కూడా బిడ్డలకు కూడా రోజు వాక్యం చదువుకోవాలి. అలాగే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే దేవుని సమయాన్ని నువ్వు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునే తర్వాతే నువ్వు పుస్తకాలు చదువుకోవాలి. లేదా పని చేసుకోవాలి. లేదా ఏదైనా సరే దేవుని సమయాన్ని పొద్దుట మనం దొంగిలించకూడదు అని బిడ్డలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉండాలి. అలా నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడాన్ని మన సామెతల గ్రంథంలో మనం చూస్తా ఉంటాం. బాలురు నడవలసిన త్రోవను వారికి నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి వాక్యం నేర్పిస్తుంది. అలాగే మన జీవితాల్లో మనం నేర్చుకుని మన పిల్లలకు కూడా నేర్పించే వారంగా మనం ఉండాలి. అలాగే మరి ఆ కుటుంబ ప్రార్థన లేకపోతే మరి ఇంట్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. మరి ఇయన్నీ కూడా భార్య మధ్యలో కలతలొస్తాయి. మరి ఒకరి పట్ల ఒకరు దాపరికాలు ఉంటాయి. ఇలాగ దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాల్లో దాపరికాలు ఉండవు. మరి అన్ని కూడా ఓపెన్ అయ్యి చెప్పుకున్నప్పుడు ఆ కుటుంబంలో సమస్యలు, గొడవలే మరి రాకుండా ఉంటాయి మరి. అలాగే మరి యేసయ్య ఉన్న ఇంట్లో ఏ లోటులు ఉండదు. యేసయ్య ఉన్న ఇంట్లో ప్రతిరోజు పండగే. ప్రతిరోజు ఆదివారం ఒక్కరోజే సన్నిధికి వెళ్తాము. మరి ఆదివారం ఒక్కరోజు సన్నిధికి, లేదా శుక్రవారం ఒక రోజే, లేదా మంగళవారం ఒక రోజే స్త్రీల కూడికి అని మనం అనుకుంటూ ఉంటాం కదా! అలా ఆదివారం ఒక్కరోజు వెళ్తేనే మన కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు మన జీవితాల్లో సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగనే మరి బిడ్డలకి కంఠస్థ వాక్యాలు నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళు నడిచేటప్పుడు మరి పడుకునేటప్పుడు ఏ విధంగా వాక్యాలు నెమరు వేసుకోవాలో, ధ్యానించుకోవాలో అనేది మరి బ్రదర్ చెప్పారు కదా! అలాగే మన బిడ్డలకి నేర్పిస్తూ ఉండాలి. అయితే మరి ఇంకొకటి మత్తయి సువార్త 18:20లో చూస్తా ఉంటాం కదా! ఒకరు ఇద్దరు ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిచ్చిన రీతిని బట్టి, అలాగే మనం మన కుటుంబంలో మరి ఇద్దరున్నప్పటికీ మూడో వ్యక్తిగా దేవుడు మన మధ్య ఉన్నాడని
భయంతో భక్తితో ప్రార్థించడం మరి అలవాటు చేసుకోవాలి. నేను ఒక్కదాన్నే కదా, ఎవరు లేరు కదా అని నువ్వు ఒక్కదానివి ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకోవడం మానేయకూడదు. గానీ ప్రార్థన సమయాన్ని దేవుడికి అనుగ్రహించాలి. పలానా ఊర్లో బిడ్డ ఉంది, పలానా చోట్ల నా భర్త ఉన్నారు అని నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేయడం మానేయకూడదు. ఆ సమయానికి నువ్వు ప్రార్థన చేసి ఆ సమయంలో వాళ్ళు ఎక్కడున్నప్పటికీ వాళ్ళు కూడా ప్రార్థన చేసుకునేటట్టుగా చేయాలి. ఈ రోజుల్లో ఫోన్ల ద్వారా మన కాన్ఫరెన్స్ ద్వారా మనం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకి కృప చూపించాడు. ఫోన్లు మరి మనం మంచిగా ఉపయోగించుకుంటే మనకి దేవుడు మంచి విధంగా ఉపయోగించుకోవాలి. కానీ చెడ్డ వాటికి ఉపయోగించుకుంటే బిడ్డలు పాడైపోతారు అన్నది మనం గ్రహించి వాళ్ళకి ఆ యొక్క మరి ఫోన్లు దూరం చేస్తూ ఉండాలి. అలాగే మరి ఇంకో విషయం చూస్తే మరి ప్రార్థన కలిసి కుటుంబం ప్రతిరోజు కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు వారి మధ్యలో యేసయ్య ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటుంది అని మనం గ్రహించుకుంటున్నాం కదా. అలాగే మరి దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథాల్లో చూస్తే నోవహు కుటుంబం చూసుకుంటే మరి ఆదికాండం 6:18 చూస్తే మరి నోవహు కుటుంబంలో మరి ముగ్గురు కోడళ్ళు భార్య కలిసి ఉన్నట్టుగా వాళ్ళు కలిసి పని చేసినప్పుడే ఆ ఓడ నిర్మాణం అయ్యింది. కలిసి ఉన్నప్పుడే ఆ ఓడలోనికి వాళ్ళు ప్రవేశించారు. మరి జల ప్రళయం నుంచి తప్పింపబడ్డారు. మరి మిగతా వారందరూ కూడా మరి అందులో లయమైపోయినట్టు చూస్తున్నాం. గాని ఇక్కడ నోవహు చూస్తే తన కుటుంబాన్ని ఏ విధంగా దేవునిలో నడిపించాడు, ఏ విధంగా తను కుటుంబాన్ని కాపాడుకున్నారు, ఏ విధంగా దేవునికి లోబడ్డారు అన్న చూస్తే మరి నోవహు దేవునికి విధేయుడై ఉన్నాడు, దేవుని మాటకి లోబడి ఉన్నాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఆ కుటుంబం అంతా రక్షింపబడిన తర్వాత వాళ్ళ నుండి వచ్చిన మన జనాంగాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. అంటే కుటుంబ ప్రార్థన ఆ రోజుల నుంచే నోవహు ఏ విధంగా తన బిడ్డలు లోబడి మరి పనిచేశారో, ఏ విధముగా నోవహు బిడ్డలు ప్రార్థించారో దేవునికి మరి లోబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ కుటుంబం రక్షింపబడింది. అలాగే చూస్తే మరి కొన్నేళ్ళు ప్రార్థన మరి దేవుడు విన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అది అపోస్తల కార్యం 10:1 ఉంటుంది. మరి అతను సైన్యానికి అధిపతి, 100 మందికి అతను అధిపతి అయినప్పటికీ తను ఏం చేసేవాడు, ఏ సమయం అనగా అసమయం అనగా ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. తను ఒక్కడే ప్రార్థించాడు, ఆ కుటుంబం అంతా కూడా ప్రార్థించినప్పుడు తను నీతిమంతుడిగా భక్తిపరుగా దేవుడు ఎంచుకున్నాడు. మరి ఆయన ద్వారా ఆ కుటుంబం ద్వారా మరి ఆయన నీతిమంతుడిగా ఎంచబడడం మనం చూస్తున్నాం. మరి కుటుంబం కొన్నేళ్ళ ప్రార్థనలో మరి ప్రార్థన ఉందా? మరి ప్రార్థన ఉన్నప్పుడే వాళ్ళు మరి ఆ విధంగా అక్కడ ఊరిలో ఒక మంచి పేరును సంపాదించుకున్నారు. ఆయన ద్వారా మరి అనేక మందిని సువార్తలుగా మరి ఆయన అనేక మందికి సువార్త ప్రకటించేవారుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి కొన్నేళ్ళ లాంటి జీవితాన్ని మన కుటుంబం కలిగి ఉంటుందా? మరి మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం సమయం ఎప్పుడు ఇస్తున్నాం దేవునికి? ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నామా, మధ్యాహ్నం ఇస్తున్నామా, అయితే నైట్ ఇస్తున్నామా, ఏ సమయంలో ఇస్తున్నాం? ఎప్పుడు కూడా వాళ్ళు ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూనే ప్రార్థనలోనే గడుపుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనం ఇప్పుడు ఖాళీ దొరికితే ఏం చేద్దామా, లేదా పడుకుందామా, లేదా మాట్లాడుకుందామా, లేదా అనే పనులు పెట్టుకొని మనం ఆ సమయాన్ని వ్యర్థంగా కాల్పిస్తాం. కానీ మనం చెప్పే విధంగా ఉంటున్నాం, కానీ మనం చేసేవారంగా కూడా ఉంటున్నామా అని మనం కూడా పరిశీలన చేసుకోవాలి. మరి దేవుని సమయాన్ని 24 గంటలు దేవుడు మనకి ఇస్తున్నాడు. దాంట్లో దశమ భాగం దేవుని సమయాన్ని ఎంత ఇస్తున్నాం? 2:30 గంటలు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవునికి ఎప్పుడెప్పుడు ఏ సమయాన్ని ఇస్తున్నాం? దావీదు భక్తులు చూస్తే మరి దినానికి 3 సార్లని మరి 7 మార్లని ప్రార్థన చేస్తూ ఉన్నారు భక్తులైతే. మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం? రాత్రి ఒక పూట చేసుకోవడానికే కష్టం అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళైతే మాకు సమయం ఉండదండి, క్యారేజ్ వండుకోవాలండి, మళ్ళీ వెళ్ళాలి, టైంకి వెళ్ళకపోతే బస్సు మిస్ అయిపోతుంది అన్నప్పుడు నేను మొన్న ఒక ఆమెకి చెప్పాను, ఇలాగ మీరు ఎర్లీ మార్నింగ్ దేవుని సమయాన్ని ఇవ్వకపోతే ఆ రోజంతా మీరు ఎంత కష్టపడినా, మీరు ఎన్ని స్కూల్కి వెళ్ళి ఎంతమంది పిల్లల్ని కంట్రోల్ చేసినా అది మీకు సాధ్యం కాదు. ఎప్పుడైతే దేవునికి లోబడి మీరు పొద్దుట లేసి ప్రార్థన చేసుకుని ఒక్క 5 నిమిషాలు, ఒక్క 2 వచనాలు చదువుకుని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని మీ పనులు చేసుకోండి. మీరు రోజు వెళ్ళవలసిన టైం కంటే ఒక 5 నిమిషాల ముందే మీరు అక్కడ రీచ్ అవ్వగలరు అని చెప్పాను. అలాగే దేవుని సమయాన్ని మనం దేవునికి ఇవ్వలేకపోతే మనం దేవుని సమయాన్ని దొంగిలించే వారంగానే ఉన్నాం. ఎందుకంటే దశమ భాగం ఇవ్వాలి.
మనం దశంభాగం ఇవ్వకుండా దొంగిలిస్తున్నామేమో, గాని దేవుని సమయాన్ని కూడా దొంగిలిస్తున్నామేమో అని మనం పరిశీలన చేసుకోవాలి. కొన్నేళ్ళ భక్తుడైతే సమయం అనగా అసమయం అనగా ఎప్పుడు కూడా దేవునిలోనే తన కుటుంబం అంతా మరి దేవునిలో నడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంకొక ఆయన చూస్తే ఫిలిప్పు కుటుంబం కూడా మనం చూడొచ్చు. అపోస్తల కార్యాలు 21:8 అధ్యాయంలో ఉంటుంది. అయితే ఆయనకి నలుగురు ఆడపిల్లలు. ఆ నలుగురు ఆడపిల్లలు తండ్రి చెప్పే మాటకు విధేయులై ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా తన జీవితాన్ని సమర్పించుకున్నారు. నలుగురు కుటుంబాలు కూడా ప్రవచించే ఆ బిడ్డలుగా సిద్ధం చేశారు. అంటే వాళ్ళకి బిడ్డలు చిన్నప్పటి దగ్గర నుంచి దేవుని మీద ఆధారపడడం నేర్పించారు. దేవుని వాక్యం చదువుకోవాలన్నట్టుగా నేర్పించినట్టుగా మనం గ్రహిస్తున్నాం. వాళ్ళు ప్రవచనాలు పొందే వారుగా ఉన్నారంటే మరి తల్లిదండ్రులు ఏ విధంగా ఆ బిడ్డల్ని తయారు చేశారు. ఇప్పుడు ఈ రోజుల్లో బిడ్డలు మనం ఆ విధంగా తయారు చేయగలుగుతున్నామా? సెల్ ఫోన్ ఇచ్చేస్తే వాడు మట్టుకుని వాడు ఉంటాడు. వాడి గొడవ మనకు ఉండదురా బాబు అని చెప్పి చిన్నప్పుడు భోజనం పెట్టిన దగ్గర నుంచి సెల్ ఫోన్ ఇచ్చేసి పక్కన పెట్టేస్తున్నారు బిడ్డల్ని. గానీ ఆ సమయాన్ని మరి ఆళ్ళు ఆ విధంగా ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు, ఏమీ లేవు. గానీ అప్పుడు ఆ బిడ్డల్ని ఏ విధంగా వాళ్ళు పెంచుకున్నారు. ఆ రోజుల్లో కూడా మరి తిరుగుబాట్లున్నాయి, యుద్ధాలున్నాయి, ఒకరి మీద ఒకరు గొడవలున్నాయి, కుటుంబాల కలహాలున్నాయి. మరి బైబిల్‌లో కొంతమందిని మాత్రమే మరి ఎంచుకొని వీళ్ళ కుటుంబాలు మరి ఏ విధంగా చక్కబరుచుకున్నారు. మరి నలుగురు ఆడబిడ్డలైనప్పటికీ దేవునికి సమర్పించుకున్నారు. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో నలుగురు బిడ్డలున్నప్పటికీ అందరిని ఒక డాక్టర్ చేయాలా, ఒక ఇంజినీర్ చేయాలా, ఒకళ్ళని కలెక్టర్ చేయాలని ఆలోచనలో ఉంటున్నారు కానీ, దేవునికి ఒక బిడ్డని సమర్పిద్దామా, సేవకి సమర్పిద్దామా అనే ఆలోచన మనలో ఉండట్లేదు. ఎందుకంటే మరి దేవుని సేవ చేసేవాళ్ళు కష్టాలు పడతారు అన్న ఒకటి ఉండిపోయింది కానీ, దేవుని సేవ చేసిన వాళ్ళు పైకి మరి లేమిలాగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా మరి అన్ని కూడా సమృద్ధిగానే దేవుడు ఇస్తాడు. తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఏ లోటు చేయడు. మరి దేవునికి ఆ బయటకు కనిపించే స్థితి మాత్రము అందరికీ దేవుని సేవకులు ఇంతే అనుకుంటారేమో గాని, అలా కాకుండా దేవుని పనికి మన బిడ్డల్ని అప్పగిస్తే మరి దేవుడి యొక్క పిలుపు బిడ్డల్ని ఏ విధంగా దీవించాడు అంటే మరి నలుగురు బిడ్డలు ఆడబిడ్డలైనప్పటికీ దేవుని పరిచర్యలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇలా చేసేటప్పుడు మన కుటుంబాల్లో మన బిడ్డల్ని ఏ విధంగా పంచుకోవాలి, ఏ విధంగా మరి మన కుటుంబం చుట్టూ కంచి వేసుకోవాలి. మరి చూస్తే మరి కుటుంబం చుట్టూ మనము ఒక కాపుదల వేసుకోవాలి. కుటుంబంలో మరి శాంతి సమాధానాలు ఉండాలంటే దేవుని కాపుదల మనకి ఉండాలి. అలాగే కుటుంబంలో కరుణ, దయ ఉండాలంటే దేవుని కాపుదల ఉండాలి. ఇలాగ మనం కుటుంబంలో మరి జ్ఞానం కలిగి ఉండాలి అన్న దేవుని సన్నిధి మనతో ఉండాలి. అలాగే కుటుంబంలో మరి పట్టు విడవకుండా ఏ పని చేసినప్పటికీ ఆ పనిలో మనం ఒక పట్టుదలతో ఆ పని చేస్తున్నప్పుడు అది సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు దాన్ని విడిచిపెట్టకూడదు. కొంతమంది పని చేస్తారు, మధ్యలోనే వదిలేస్తారు. కానీ అది మనం జయించాలంటే దేవుని సన్నిధి కాపుదల మనం ఉంటేనే ఆ పనులు మనం చేయగలము. ప్రార్థిస్తాము, అనేక సార్లు ప్రార్థిస్తాము. ఆ కార్యం జరగలేకపోతే దేవుడు నా ప్రార్థన వినలేదు అని నిర్లక్ష్యం చేసి దాన్ని పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా పట్టు విడవకుండా దేవా నీకు ఈ పనిని అప్పగించాం, నువ్వు నాకు చేస్తావనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆ కార్యం తప్పనిసరిగా మనకు చేస్తారు. ఆయన కాపుదల లేకుండా మనం ఏమి కూడా చేయలేము. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. మరి రోగాల నుంచి మనకు విడుదల వస్తుంది. అలాగే మన హృదయానికి కూడా కాపుదల కావాలి. మన హృదయం ఎలాంటిదంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనదని వాక్యమే సెలవిస్తుంది. మన హృదయం ఎలాగుంటుందంటే కొంతసేపు మంచిగా ఉంటుంది, కొంతసేపు బ్యాడ్ ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి, చెడ్డ తలంపులు వస్తాయి. దానికి కూడా మనం దేవుని సన్నిధిలో కాపుదల కావాలి అని కుటుంబ ప్రార్థనలోనే మనం అడగాలి. మన బిడ్డలు ఏ విధంగా కుటుంబ ప్రార్థనలో పేరెంట్స్ ఎవరినైతే ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో, ప్రార్థనాంశాలను ఎత్తిపెట్టి చేస్తారో, ఓహో పలానా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలా, పలానా వారికి ఒంట్లో బాలేదు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా, లేదంటే పలానా వారు ఈ పరిస్థితిలో ఉన్నారు వారికి సహాయం చేయాలి ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు, మనం సహాయం చేయాలని ప్రార్థిస్తాం కానీ వాళ్ళకి సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు బిడ్డలు కూడా ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా మరి సహాయం చేసే కుటుంబంగానే ఉంటది. బిడ్డలకి మనం ప్రార్థించినప్పుడు కొన్ని పాయింట్లు మనం కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసినప్పుడు అదే పాయింట్లు బిడ్డలు కూడా ప్రార్థించడం నేర్పిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ క్లాసుల వాళ్ళ గురించి, వాళ్ళ మేడమ్స్ గురించి, టీచర్స్ గురించి వాళ్ళు కూడా ప్రార్థన చేసేటట్టుగా బిడ్డలకి నేర్పిస్తా ఉండాలి. హృదయం ఎప్పుడు కూడా
మరి 2 తలంపుల వైపు ఉండకుండా, 2 ఆలోచనల వైపు ఉండగా దేవుని మీద ఆలోచన కలిగి ఉండాలని కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ హృదయం కూడా దేవునికి కాపుదలలోనే ఉంటుంది. అలాగే శత్రువుల నుంచి, అలాగే విరోధుల నుంచి దేవుని కాపుదల కావాలని మనం ప్రార్థన చేయాలి. అలాగే ఆపదల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుడు మనకు కాపుదల కావాలని ప్రార్థన నేర్పించాలి. అలాగే మరి ఎక్కువగా క్రీస్తు మీద, దేవుని మీద ఆధారపడేటట్టుగానే మనం బిడ్డలకి నేర్పించాలి. ఏదైనప్పటికీ వాళ్ళు ఉద్యోగంలో గర్వపడకుండా ధైర్యంగా పనిచేయాలన్నా, ఏ వృత్తి చేసినప్పటికీ ఆ వృత్తిలో గర్వంగా ఉండాలి. దేవుణ్ణి అక్కడ మహింపరిచే వారుగా అక్కడ వాళ్ళు ఉండేటట్టుగా వాళ్ళకి నేర్పించాలి. అలాగే చదువుల్లోనూ, అలాగే కాలేజీల్లో, స్కూల్లోంచి కూడా మన స్కూలు, హై స్కూలు, కాలేజీలో కూడా బిడ్డలు దేవుని మహింపరిచే బిడ్డలుగానే మనం సిద్ధం చేయాలి. మరి ఇలాగ వాళ్ళు మరి ఎన్ని ప్రార్థన చేసినప్పటికీ వాళ్ళ పిల్లల్లో, మనలో కూడా దయ, ప్రేమ, కరుణ కలిగి ఉన్నప్పుడే వాటిని మనం చేయగలము. మన దయ లేకుండా అయ్యో నోటి మాటలతోనే మన దయ చూపిస్తున్నామా, చేతల ద్వారా వాళ్ళకి ఏమీ లేకపోతే ఒక పూట వాళ్ళు గడుపుకోవడానికి అధికంగా సహాయం చేస్తున్నామా, లేదా ఒక పూట భోజనం పెడుతున్నామా, ఆ దయ, కరుణ మనలో లేకపోతే అది మనం ఇతరులకి సహాయం చేయలేము. అలాగే మన పిల్లలకు కూడా ఎవరైనా లేని స్థితిలో ఉంటే నీ దగ్గర నీకు ఇచ్చిన పాకెట్ మనీలో కొంత వాళ్ళకి ఇవ్వడం నేర్పించాలి. అలాగే దేవునికి ఇవ్వడం కూడా మనం నేర్పించాలి. ఇలా మనం బిడ్డలకి పాయింట్స్ అన్ని నేర్పించినప్పుడు ఇలా కుటుంబ ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని బిడ్డలు పడుకునేంత వరకు మనం ప్రార్థన చేయకూడదు. మళ్ళీ వాళ్ళు పడుకుని పోతున్నారు, వాళ్ళు ఇంత ప్రార్థన చేయాలా అన్న స్థితిలో వాళ్ళకి విసుగు రాకూడదు. ఎప్పుడు కూడా లిమిట్ గానే ఆ లిమిట్ లో ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థనాంశాలన్నీ కూడా వచ్చేయాలి. ముందుగా మనం ప్రార్థన ఒక పాట పాడుకుంటాము, వాక్యం చదువుకుంటాము. అలాగే ప్రార్థన చేసినప్పుడు అమ్మ పలానా అంశం గురించి ఈ ప్రార్థన నువ్వు చేయి, పలానా అంశం గురించి నువ్వు చేయి, పలానా అంశం గురించి నేను చేస్తాను అని ముందుగానే పాయింట్ చెప్పుకొని మనం ప్రార్థిస్తే ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థనకి కుటుంబ ప్రార్థనలో ఉన్న మరి లైఫ్ ఏ విధంగా ఉంటది అంటే, మనం బైబిల్ గ్రంథంలో చూసాం నోవాహు కుటుంబం ఎలాగుంది, కొర్నేలు కుటుంబం ఎలా ఉంది, పిలుపు కుటుంబం ఎలా ఉంది, యెహోషువ కుటుంబం ఎలా ఉంది అని చూస్తే ఆ కుటుంబాల్లాగా మనం సిద్ధపరచగలమా, మన బిడ్డల్ని తయారు చేయగలమా, మనం ఆలోచించుకుంటే అన్ని కూడా మనం దేవునిలో గలతీలో ఉంటుంది. ఆత్మఫలము ఏ విధంగా మనకు అనుగ్రహిస్తుంది, ఆత్మఫలాల్లో ఆత్మఫలము ఎన్ని 9 వరాలు, 9 రకాలమైన ప్రేమను, కనికరము, శాంతి, సమాధానం అవన్నీ మన హృదయాల్లో ఉన్నాయా అని బిడ్డలకి ఆ కుటుంబ ప్రార్థనలో మనం నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు, ఇతరులకు సహాయం చేసే వారుగా ఉంటారు. మా కుటుంబ జీవితంలో మా అమ్మే మాకు సండే స్కూల్ టీచరు, మా అమ్మే మాకు గిఫ్ట్లు ఇచ్చేది, ప్రోత్సహించేది. మా నాన్నగారు ఉద్యోగరీత్యా కొంచెము దేవునికి దూరంగా ఉన్నప్పటికీ మా అమ్మగారు మాత్రం 6 కూడా మరి చక్కగా ప్రార్థన యొక్క జీవితాన్ని నేర్పించారు. బైబిల్ సంవత్సరం అయ్యేసరికి కంప్లీట్ చేయాలని చెప్పేవారు. అలాగే బైబిల్లో ఉన్నట్టుగానే మనం ఇతరుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలని నేర్పించారు. అలాగనే మరి ముఖ్యంగా మా 6 కుటుంబాలు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలోనే దేవుడు మమ్మల్ని ఉంచాడు. అది కేవలం తల్లి ప్రార్థన. మన బిడ్డలకి మనం తల్లి ప్రార్థన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి కాపుదలు మనకు అనుగ్రహిస్తున్నాము అన్నది మనం ఆలోచించుకుని మనల్ని మనం కూడా పరిశీలన చేసుకుని దేవుని సన్నిధి దొంగిలించకుండా ప్రతిరోజు ఏ సమయం అయినప్పటికీ 12 అవని 11 అవని ఏ సమయం అయినప్పటికీ కూడా కుటుంబం ప్రార్థన చేసుకోకుండా మనం పడుకోకూడదు అన్నది బిడ్డలకు నేర్పించాలి. ఈ కొద్ది మాటలు బట్టి దేవుని స్తుతిస్తూ నేను ముగించుకుంటున్నాను. బ్రదర్కి ఇస్తున్నాను. దేవునికి మరి ఒకసారి వందనాలు. ఇప్పటి వరకు కూడా కుటుంబ ప్రార్థన ఆవశ్యకత బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వివరాలు, కొన్ని కుటుంబాలు ఆ వివరాలు మనం చూసాం. ఈ కుటుంబాల్లో ప్రత్యేకించి ఆ కుటుంబాలు రాయబడ్డాయి, ప్రత్యేకించి ఆ కుటుంబాల పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు గొప్ప సేవ చేశారు, కానీ వాళ్ళ పిల్లల గురించి రాయబడలే. ఫర్ ఎగ్జాంపుల్ మోషే కుటుంబం గురించి ఎక్కడ రాయబడలే, కానీ ఆయన ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడు. కానీ దేవుడు ఆ కుటుంబ విషయంలో ద్వితీయోపదేశ కాండంలో ప్రత్యేకంగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే కుటుంబ ప్రార్థన నియమావళి. అంటే ఏ సమయంలో మనం ఈ కుటుంబ ప్రార్థన చేసుకోవాలి? సాధారణంగా మన ప్రార్థనలు ఉదయం చేస్తాం 5 గంటలకి లేదా 4 గంటలు వేచి. అది వ్యక్తిగత ప్రార్థనకు చాలా తగిన సమయం.
ఉదయం 5 లేదా 4 ఆ సమయం 6 గంటల మధ్యలో. అయితే ఉదయం కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి బానే ఉంటుంది. ఎవరికి బావుంటుందంటే రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి, మరి ఎవరు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, స్కూలుకి వెళ్ళేవాళ్ళు లేని వారైతే మాత్రం మరి ఆ ఉదయం ప్రార్థన బానే ఉంటుంది. కొన్ని కుటుంబాలు వారు చేసుకుంటారు ఉదయం ప్రార్థన. సాయంకాల ప్రార్థన ఎక్కువగా కుటుంబ ప్రార్థనకు ప్రాధాన్యత బావుంటుందని నా నా సలహా, నా ఉద్దేశ్యం కూడా. నేను అనుభవపూర్వకంగా. ఎందుకంటే సాయంకాలం కుటుంబ ప్రార్థన 6:30-8 గంటల లోపులో చేసుకుంటే బావుంటుంది. అంటే ఈ 6:30-8 అన్నామంటే పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ చదువుతుంటే మాత్రం ఈ సమయం డెఫినిట్‌గా పాటించాలి. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతారు. త్వరగా నిద్రపోయే మనస్తత్వం కలిగిన వారుంటారు కాబట్టి 6:30-8 గంటలు లోపులో చేయాలి. అలాగే కాలేజెస్‌కి వెళ్లి పేరెంట్స్ ఇద్దరు గూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకునేవారైతే 8-9:30 లోపులో చేసుకునే సమయం మంచి సమయంగా మనం పరిగణించొచ్చు. ఈ సమయాన్ని మనం ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఉంటది. మా మా యొక్క కుటుంబ ప్రార్థన ఉంటే రాత్రి 9-10 గంటల మధ్యలో ఏదో సమయంలో మేము ఉన్న పరిస్థితులను బట్టి మేము చేసుకుంటూ ఉంటాం. అయితే కుటుంబ ప్రార్థన ఎంతసేపు చేయాలి? ఎంతసేపు చేయాలి? సాధారణంగా కుటుంబ ప్రార్థన 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. మరి ఏమండి చాలా అంశాలొస్తాయి కదా! చాలా విషయాలొస్తాయి కదా! అంటే యెస్. దాంట్లోనే 20 నిమిషాల్లోనే మనం కుదించుకుని మరి మనం లేదా అరగంటలో అంటే ఎందుకంటే 20 నిమిషాలన్నానంటే చిన్న పిల్లలు ఎక్కువ సమయం కూర్చోలేరు. మరి ఒక్కొక్కసారి తల్లి ఒక అరగంట ప్రార్థన చేస్తే పిల్లలు నిద్రపోతారు. ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లలు. తండ్రి ఒక అరగంట ప్రార్థన చేస్తారు. తల్లి ఒక అరగంట ప్రార్థన. అంటే గంట అయిపోతుంది. ఇంకో అరగంట ప్రార్థన. గంటన్నర అవుతుంది. ఈ లోపల వాళ్ళ టైం అయిపోయి భోజనం చేయాలి, హోంవర్క్ చేసుకోవాలి, నిద్రపోవాలి, ఉదయం లేవాలి. కాబట్టి మన కుటుంబ ప్రార్థన, కలిసి చేసే ప్రార్థన షార్ట్ పీరియడ్, తక్కువ పీరియడ్ ఉంటేనే మంచిది. మరి అయితే ఓ అరగంట. అయితే మరి ఎంత సమయం అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎలాగా ఇది ఎంత సమయం పాటించాలి? 20 నిమిషాల్లోనూ, అరగంటలోనూ ఎలా పాటించాలి? యెస్. ఒక పాట పాడుకోవాలి. ప్రారంభ ప్రార్థన చేసుకోవాలి. ఒక పాట పాడుకోవాలి. తర్వాత బైబిల్ ఒక పేరా చదువుకోవాలి. ఎందుకంటే మరి వ్యక్తిగత బైబిల్ పఠనంలో ఒక పేరా చదువుకుంటారు. ఒక పేరా చదువుకొని దాన్ని ఒకరు చదువుతారు. ఇంకొకరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దాంట్లోనే ఆంతర్యం. 5 నిమిషాలు. మరి చేస్తే ఇంకా మీకు 3 నిమిషాల పాట బైబిల్ ఒక 3 నిమిషాలు, 6 నిమిషాలు అవుతుంది. ఒక 5 నిమిషాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే 11 నిమిషాలవుద్ది. ఇంకా 9 నిమిషాలుంటాయి. ముందుగానే మనం అనుకున్నాం ప్రార్థనాంశాలు సిద్ధపరచుకోవాలని సిస్టర్ చెప్పారు కదా! ఈ ఎవరెవరి గురించి ప్రార్థనాంశాలు. ప్రార్థనకు ముందే మనం చేరుకునే ముందుగానే ప్రార్థనాంశాలు మనం స్వీకరించాలి. ఎలా స్వీకరించాలి ప్రార్థనాంశాలు అంటే ప్రస్తుత పరిస్థితులు, మన కుటుంబంలో అవసరాలు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి. లేదా ఎవరికైనా జలుబు, జ్వరం ఉంటది. లేదా పేరెంట్స్ ఆఫీసులో, మమ్మీ ఆఫీసులో ఇష్యూస్ ఉంటాయి. అది ఒక్కొక్క ఐటెమ్ చేసుకోవాలి. అలాగే "రేయ్ బాబు నీకేమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా?" అంటే డాడీ మా ఫ్రెండ్ పడిపోయాడు. మమ్మీ మా ఫ్రెండ్ పడిపోయింది. లేదా దెబ్బలు తగిలి బెంచ్ మించి పడిపోయారు. ఆటలాడుతుంటే ముందుకు కాలు జారి పడింది. చాలా ఏడ్చింది అని ఈ విషయాలు స్కూల్ విషయాలు పిల్లలు చెప్తారు. అవి మైండ్ పెట్టుకోవాలి. అలాగనే స్కా స్కూల్లో ఇష్యూస్ అల్లరి జరగొచ్చు. మాస్టర్ ఎవరినో కొట్టొచ్చు. లేదా ఎవరికైనా ఆపద కలగొచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి యాక్సిడెంట్ అయింది. లేదా సిక్ అయ్యారు. ఐసీయూలో ఉన్నారు. లేదా ఎలాగ మరణించారు. ఏదో వార్త ఉండదు. అది ఆ పిల్లల దగ్గర నుంచి మనం స్వీకరించాలి. ముందుగానే సిస్టర్ చెప్పారు కాబట్టి ప్రేయర్‌కి ముందుగానే మనం ఒక సిద్ధపాటు. దావీదు ప్రార్థన చేస్తాడు. ఉదయకాలం కొరకు నేను రాత్రే ప్రార్థన సిద్ధపరిచానంటాడు. 8వ కీర్తన. కాబట్టి మన కుటుంబ ప్రార్థనకు ముందుగానే ఆహ్, మన పెద్దలుగా, పేరెంట్స్‌గా అయన్నీ కూడా సమకూర్చుకున్నప్పుడు ఒక 20 నిమిషాల్లో మన ప్రార్థన పూర్తయిపోతుంది. లేపోతే ఒక అరగంట. ఈ ప్రార్థన ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఒక రోస్టర్ అంటే ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఎందుకంటే మొదట మొదటి రోజు తండ్రి పాట పాడితే అలాగే ఆ తర్వాత తల్లి బైబిల్ చదివితే లేదా లేదా పిల్లలు పాటలు పాడితే మరి తల్లి బైబిల్ చదివితే మరి అలాగే తండ్రి ఆ వాక్యాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మరి తల్లి అవసరాల నిమిత్తం ప్రార్థన చేయాలి. అలాగా ముందుగా తల్లిదండ్రులు కొంతకాలం అలా చేయడం ద్వారా ప్రార్థన అంశాలు పిల్లలు ఏం చేస్తారు నెక్స్ట్ రేపు ఎవరు పాట పాడాలంటే ఆ పాట ముందుగానే పిల్లలు ఉదయం నుంచే సిద్ధపడతారు.
వాక్యం చదవాలి, పలానా వాక్యం ముందుగానే సిద్ధపరచుకుంటే నీవు రేపు పొద్దున్న ఈవినింగ్ బైబిల్ ఫ్యామిలీ ప్రేయర్ లో ఈ వర్స్ చదవాలి, నెక్స్ట్ వర్స్. క్రమంగా మనం బైబిల్ చదువుకుంటే బిడ్డలు అది గుర్తుపెట్టుకుంటారు. అక్కడ చదివినప్పుడు ఈ వెర్స్ ని చదవాలి కదని వాళ్ళు స్పీడ్ గా చదవడానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి రావచ్చు. ప్రార్థనాంశాలు ముందుగా చేసుకుంటాం కాబట్టి పిల్లలు ఇతరుల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. మరి ఈ విధంగా రోస్టర్, ఒకరోజు పాట, ఒకరోజు ఒక్కొక్కరు అన్ని అంశాలు ప్రార్థన చేయడం, ఇది ఒక క్రమ పద్ధతిగా ఉంటది. అయితే ఎంత సమయం చేసుకున్నాము, ఎలా చేయాలి, ప్రార్థన క్రమాన్ని చూసాం. అయితే మరి ఈ యొక్క ప్రార్థన విషయంలో కొన్ని నియమావళి గురించి చూసుకుంటే, ముందుగా మన సెల్ ఫోన్, చాలా ఆటంకం కలిగించే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి లేదా సైలెంట్ లో పెట్టాలి. నాట్ ఎట్ వైబ్రేషన్ లో కాదు, సైలెంట్ లో పెట్టి పక్కన చోట పెట్టాయి. అసలు అందుబాటులో కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇది చాలా మన ప్రార్థనకి ఆటంకం కలిగించేవి. నిజంగా నేను చెప్తున్నాను, ప్రార్థన చేసుకునే సమయంలో ఎటువంటి ఎమర్జెన్సీ ఫోన్స్ నా జీవితంలో ఇప్పుడు రాలే. అలాగే చర్చిలో కూడా నేను నా సెల్ ఫోన్ సైలెంట్ లో పోతుంది. ఆటోమేటిక్ గాని దాన్ని సెట్ చేసేసాను. కరెక్ట్ గా 10 అయినప్పటికీ సైలెంట్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ 1:00 అది ఆటోమేటిక్ గా రెస్టోర్ అయిపోతుంది. మన ఫోన్ లో సెట్టింగ్స్ ఉంటాయి. ఎవ్రీ సండే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. నేను పెట్టక్కర్లే, సైలెంట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ అది రెస్టోర్ అవుతుంది. అలాగే ఫ్యామిలీ ప్రేయర్ కూడా మన ఫోన్ సెట్ చేసుకోవచ్చు. కాబట్టి అవసరాలు ఉంటాయి కాబట్టి సైలెంట్ లో పెట్టుకుని ఫోన్లన్నీ పక్కన పెట్టేసి, మెయిన్ ఎందుకంటే ఫ్యామిలీ ప్రేయర్ కి చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. అలాగే టీవీ ఆఫ్ చేయాలి. అలాగే మరి ఇంకా ప్రార్థనా సమయానికి వచ్చే ముందుగా మన ఇంట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. స్కూల్లో మాస్టర్ హోంవర్క్ చేయలేదని బిడ్డను కొట్టొచ్చు. లేదా మన పిల్లలు మనకు ఆఫీస్ నుంచి వచ్చే లోపల ఇద్దరు కొంచెం గొడవ చేసుకుని అక్క చెల్లెలు అన్నదమ్ములు కొంచెం కొట్టుకోవచ్చు. లేదా ఆటల్లో పడిపోయి దెబ్బలు తగిలిండొచ్చు. లేదా వచ్చినప్పటికి అల్లరి చేస్తే మమ్మీ 2 దెబ్బలు వేయొచ్చు. వేసినప్పుడు వాడు ఏడుస్తూ ఉండొచ్చు బిడ్డ. కానీ ఈ ప్రార్థనకు వచ్చేటప్పటికి దెబ్బలు కొట్టినా బాబు నాయనా అని బతిమాలి వాడితో సమాధాన పడాలి. అలాగే భార్యాభర్తలు కూడా వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఇష్యూ వచ్చినప్పటికి కూడా ఫ్యామిలీ ప్రేయర్ వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ చక్కబడి ఫ్యామిలీ ప్రేయర్కి రావాలి. మరి అది సమాధానంతోనే రావాలి. మరి ఏక మనసుతో రావాలి, ఏకాత్మతో రావాలి. మరి ఇంకొక నియమావళి, కోపంతో కూర్చోకూడదు ప్రార్థనలో. అలాగే గొడవలు పెట్టుకోకూడదు. చాలా కుటుంబాల్లో మరి కుటుంబ ప్రార్థనలోనే ఆ కుటుంబాల వ్యక్తుల వల్ల అంటే మనం జాగ్రత్తగా మనం మాట్లాడుకునేటప్పుడు భార్యాభర్త, ఒక 4 పిల్లలు, 2 పిల్లలు ఉంటారు అనుకుంటాం. కొన్ని కుటుంబాల్లో అత్తగారు, మామగారు, ఆడపడుచులు ఉంటారు. ఆ కుటుంబాల్లో ఏం చేయాలంటే ఒక ఇష్యూని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుటుంబ ప్రార్థనలో తీసుకొచ్చి ఈ రోజు పలానా ఆవిడ ఇలాగన్నారు, లేదా మీ ఎవరి మీద ఒక నింద మోపుతారు. అక్కడ నేను అనలేదే, అలా ఎందుకు అనుకున్నారని అక్కడ ఏమవుతుందంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి అక్కడ పర్సనల్ విషయాలు గాని, బయట విషయాలు గాని, కుటుంబ సమస్యలు వీలైనంత వరకు కుటుంబ ప్రార్థనలోకి రాకుండా చూసుకోవాలి. మరి అలాగనే ఇంకా మరి సమాధానంతో రావడానికి ప్రార్థన చేయాలి. ముఖ్యంగా చెప్పాను మరి 20 నిమిషాలు మరి సాయంకాల సమయం ఆ పిల్లల వయసును బట్టి 9:30 లోపల ముగించుకోవాలి. మరి అలాగనే మరి ఇంకా ఈ యొక్క ప్రార్థన మరి నుంచి ఏ విధంగా ఆటంకాలు ఉన్నాయి, అని ఎలాగ బయటపడాలి, అవన్నీ కూడా మనం చూడొచ్చు. అయితే కుటుంబ ప్రార్థన ద్వారా ఉపయోగాలు ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రేయర్? మరి కుటుంబ ప్రార్థన ద్వారా మన పిల్లలు, మనం ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, మనం బైబిల్ చదవడం నేర్చుకుంటాం. అలాగే మనతో పాటు మన బిడ్డలు ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. మరి బైబిల్ చదవడం నేర్చుకుంటారు. అవసరమైతే బ్రీఫ్ వర్తమానం, చిన్న వాక్యం చెప్పడం నేర్చుకుంటారు. అలాగే ఆరాధన చేయడం నేర్చుకుంటారు. పాటలు పాడడం నేర్చుకుంటారు. మరి నాకు పాటలు పాడడం రాదు అంటారు. మరి చిన్నప్పుడు నాకు పాటలు పాడడం సర్కిల్ లేదు నాకు. కానీ పాటలు పాడే ఆశ ఉండేది. కానీ ఇప్పుడు నేర్చుకున్నాను. అయితే ఆ పాటలు పాడే మనసున్నా లేకపోయినా మన బిడ్డలు పాటలు పాడే స్థితిలోకి వాళ్ళొస్తారు. కానీ పాట నేర్చుకుంటారు. అమ్మ ఈరోజు నువ్వు పాట పాడాలి. ఫ్యామిలీ ప్రేయర్ గానే ఏదో పాట తీసుకుని మమ్మీ దగ్గర, డాడీ దగ్గర, లేదా ఈ దినాల్లో అవైలబుల్ ఇన్ యూట్యూబ్ లో పాట నేర్చుకుని ఫ్యామిలీ ప్రేయర్ లో మంచిగా పాడడం, అది పాటలు నేర్చుకుంటారు. మరి ఈ యొక్క కుటుంబంలో ముందు చెప్పాను కదా, సమాధానంతో రావడం ద్వారా కుటుంబంలో
మంచి ఐక్యత ఏర్పడుతుంది. మంచి మంచి సంబంధాలు ఉంటాయి. ఒకరి ఎడల ఒక బాధ్యత కలిగి ఉంటారు. మరి అలాగే కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుంటా ఉంటారు. ఫైనాన్షియల్ స్టేటస్, హెల్త్ స్టేటస్, అలాగే మనం ఉండే పరిస్థితి ఏంటి? మరి ఈ దినాన్ని మనకి మరి ఇందాక చెప్పారు. మన సిస్టర్ చెప్పారు. వాళ్ళ నాన్నగారు చిన్న ఉద్యోగం, 6 పిల్లలు. మేము ప్రార్థనతోనే, మా అమ్మగారి ప్రార్థనతో మేమన్నీ పొందామని చెప్తున్నారు. ఆ విధంగా ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్, ఉన్న దాంట్లోనే తృప్తి పొందే తత్వాన్ని కుటుంబ ప్రార్థనలో నేర్చుకుంటారు. మరి ఈ దినాన్న పిల్లలు చూస్తా ఉంటే సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. చెయ్యిలు కాల్చుకుంటా ఉన్నారు. అటెంప్ట్ టు సూసైడ్ చేసుకోబోతున్నారు. గందరగోళం చేస్తా ఉన్నారు. ఒకడు సెల్ ఫోన్ చూడొద్దని అద్దాలు పగలగొట్టాడు. ఇల్లంతా పగలగొట్టాడు. ఇటువంటి పరిస్థితి ఎదురవుతా ఉంది. మరి మరి ఆ పరిస్థితిని బట్టి, మన స్థితిని బట్టి మనం ఏ విధంగా ఉండాలి? మనం ఇంతవరకు నేను వేసుకునే డ్రెస్ ఇంతకంటే ఖరీదు ఎక్కువ, నా డాడీ కొనలేరు. కాబట్టి దీంట్లోనే ఒక రేంజ్ లోనే నేను మంచి డ్రెస్ కొనుక్కోవాలి అనే పిల్లలకి మనకు అవగాహన వస్తది. మరి కొందరు నేను కుటుంబాల్లో చూస్తున్నా, వాళ్ళు తినడానికి ఏం ఉండదు గానీ చేతుల్లో యాపిల్ ఫోన్ ఉంటది. చాలా దుర్భరమైన పరిస్థితి. ఏమిటి ఈ పరిస్థితి? యాపిల్ ఫోన్ అవసరమా? అని ఒక్కొక్కసారి మా పాప కూడా మందలిస్తా ఉంటది. "ఇదిరా నీ స్టేటస్ కాదది. జస్ట్ నువ్వు ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు ఇంజినీరింగ్. కానీ అది నీకు అక్కర్లే. నీవు చెప్పుకోవాలంటే అంత ఆ ఫోను స్టేటస్ సింబల్ గా ఉండిపోయింది ఇది. దాంట్లో వర్క్ చేసేదానికంటే మామూలు ఫోన్‌లోనే వర్క్ చేస్తాం. జస్ట్ కెమెరా క్వాలిటీ కంటే. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అర్థం చేసుకునే పరిస్థితి, మరి అవసరాలను తెలుసుకొని వాళ్ళు ఉండే పరిస్థితి ఉంటది. కాబట్టి తర్వాత కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం, మంచి మర్యాదలు తెలుసుకోవడం ద్వారా వారు సంఘంలో ఒక మంచి వ్యక్తులుగా ఉంటారు. ఈ యొక్క మొదటి 4 అంశాలు బట్టి సంఘంలో వాళ్ళు పాట పాడడం నేర్చుకుంటారు. పాట పాడగలరు. ఎందుకంటే పాస్టర్ గారు ఎవరు లేరు పాటలు పాడండి అనగానే వెళ్లి మన బిడ్డలు పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు. ఎవరైనా బైబిల్ చదువుతారంటే టక్‌మని లేచి మన బిడ్డలు సంఘ కార్యక్రమాల్లో, పరిచర్యలో పాల్గొవచ్చు. ఆరాధన వర్తమానం ఎవరు లేరు ఈ రోజంటే మన బిడ్డలే వెళ్లి తీసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ అనుభవం ఉంటది. కుటుంబ ప్రార్థన అనుభవం ఉంటది కాబట్టి వారెళ్లి చర్చ్‌లో దీవెనకరంగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుంటారు. మరి కాబట్టి అలాగే ఈ యొక్క ప్రార్థన ఉపయోగాలు అంటే మనం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొంతసేపు బయట ప్రపంచంలోంచి దేవుని యొక్క ప్రపంచంలోనికొస్తాం. ఎందుకంటే బయట ప్రపంచం ఎక్కడున్నాం? స్కూల్ నుంచి ఆలోచనల నుంచి, అలాగే సెల్ ఫోన్ నుంచి రకరకాల చుట్టుపక్కల వ్యవహారాలు అన్నీ ఆలోచిస్తా ఉంటాం. లేదా మరి భార్యాభర్తలైతే ఇంటి పనుల గురించి, ఆఫీస్ పనుల గురించి ఆలోచిస్తారు. అయితే మరి ప్రపంచం నుంచి దూరంగా వచ్చి దేవుని యొక్క సన్నిధికి రావడం చాలా ఆనందంగా ఉంటది. ఎందుకంటే సెల్ నుంచి బయటకొస్తాం, టీవీ నుంచి బయటకొస్తాం. మరి అలాగనే మరి ఈ యొక్క ప్రాంతంలో ఉపయోగాలు ఏంటంటే, కుటుంబములో ఉండే పాయింట్‌లో బంధువుల యొక్క అవసరాలు, ఎమర్జెన్సీ ఇష్యూస్, వారి మనవల గురించి ప్రార్థన చేస్తాం. అయ్యో! మన బంధువులకి పలానా చోట ఇలాగ అయిందా? పలానా వారికి యాక్సిడెంట్ అయిందా? పలానా వారికి ఆసుపత్రిలో ఉన్నారా? పలానా వారికి నష్టం జరిగిందా? అని మన కుటుంబంలో చర్చించుకోవడం ద్వారా మన బంధువులు మన ఇంటికొచ్చినప్పుడు మన బిడ్డలు వాళ్ళు పలకరించి, అంకుల్, ఆంటీ మీ కొరకు మేము ప్రార్థన చేశాము అనగానే ఆ వ్యక్తులు మనతో ఉండే ఐకమత్యం లేదా రిలేషన్స్ గట్టి పడతా ఉంటాయి. అంటే బలహీనంగా ఉన్న యొక్క సంబంధాలు పటిష్టం అవుతా ఉంటాయి. అలాగనే అలా అదే విషయాలు పిల్లలు కూడా. పిల్లలు ఇందాక మనం నేర్చుకున్నాం. స్కూల్‌లో ఏం జరిగింది అని విష్ చేస్తే మా స్నేహితుడు బెంచ్ పడిపోయాడు. కాలు జారి ఇరిగిపోయింది. లేదా మదర్‌కి ఒంట్లో బాలేదు. లేదా వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఇటువంటి సంఘటనలు మనకు చెప్తున్నప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు మన పిల్లలు ఏం చేస్తారంటే డోంట్ వర్రీ. మా మమ్మీ, డ్యాడీ నీ గురించి ప్రార్థన చేశారు తెలుసా? అని స్కూల్‌లో చెప్పగానే మన మీద, మన పిల్లల మీద ఒక పాజిటివ్‌నెస్ వస్తది. అంటే ఒక మంచి భావం ఏర్పడుతది. కాబట్టి మన పిల్లలు అక్కడ స్కూల్‌లో గాని ఎక్కడుంటే అక్కడ ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటారు. మరి అలాగే బంధువులతో మంచి సహవాసం కలిగి ఉంటారు. బంధువులు రాగానే కొన్ని కుటుంబాల్లో ఉన్నారు. బంధువులు వెళ్ళగానే ఎవరొచ్చారో తెలదు. వెళ్ళిపోతా ఉంటారు పక్క నుంచి. విష్ చేయరు, పలకరించరు. కానీ
ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం కాబట్టి బంధువులు రాగానే ప్రైజ్ లాడ్ అంకుల్, ప్రైజ్ లాడ్ ఆంటీ, మమ్మీ డాడీ లేరు, ఏమైనా మంచినీళ్ళు తీసుకుంటారా, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నేను చాలా సార్లు కొన్ని కుటుంబాలు చూశాను, తెలుసు వాళ్ళందరూ బంధువులే, కానీ ఎవరో ఉన్నట్టు చూసుకు వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఆ సహవాసం ప్రేమ పెరుగుతుంది. అలాగే తల్లిదండ్రుల పిల్లల మధ్య మంచి సహవాసం, మరి ఓపెన్ హార్ట్ గా ఉంటారు. ఇందాక సిస్టర్ చెప్పారు కదా, ఓపెన్ హార్ట్, మనసులో మాట దాచుకోరు. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా ఎక్కువ మమేకం అయిపోయి కలిసిపోయి ఉంటారు కాబట్టి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా వెంటనే వాళ్ళు ఓపెన్ గా చెప్పుకునే అలవాటు ఉంటది. మరి చెప్పుకోవాలంటే మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన దగ్గర నుంచి, ప్రేయర్ దగ్గర నుంచి ఈ మాట వినిపించట్లేదు. మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. కథానిక అంటారు కదా, ఆ కథానిక విధంగా స్టోరీ చెప్తా ఉండేది. అప్పుడు బట్టి తన క్లాసులో, స్కూల్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, తన యొక్క స్నేహితులు ఎలా ఉన్నారు అనే విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ స్నేహితులు ఎటువంటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. స్కూల్లో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మరి కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉండే. మా స్కూల్లో మా పాపకి సాంస్క్రిట్ లెక్చరర్ కొంచెం అతను ఇబ్బంది పెడతా ఉండేవాడు. ఒక ప్రార్థన చేసేవాడు. మరి అలాగనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ప్రభు చెప్పిన మాటని మనం నేర్పించడం ద్వారా, వాక్యాన్ని నేర్పించడం ద్వారా ఇతరుల అవసరాల కొరకు ప్రార్థన చేయడం. వీలైతే చిన్నపిల్లలైతే వాళ్ళు కొంత ప్రాబ్లంలో ఉన్నారు డాడీ, వాళ్ళ అవసరాలు ఉన్నారు, ఏమైనా హెల్ప్ చేద్దామా అని పిల్లలు మన దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకెళ్ళడం కానీ, లేదా సర్వీసెస్ కానీ, వాళ్ళని విజిట్ చేయడం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా మరి వాళ్ళ కొరకు ప్రార్థించడం, సహాయం చేయడం, సలహాలు తీసుకోవడం, మరి వాళ్ళని కౌన్సిల్ చేయడం. ఎందుకంటే మన పిల్లలే కౌన్సిలర్స్ గా ఉంటారు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య. ఎందుకని ఆ ఇష్యూ మన దగ్గరకు వస్తుంది, కుటుంబ ప్రార్థనలోకి వస్తారు కాబట్టి వాళ్ళు బయట దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. వీలైతే పొరపాటు చేసినా వాళ్ళు దాచరు. డాడీ, మమ్మీ, ఈ రోజు నేను అబద్ధం ఆడాను, ఈ రోజు నేను చిన్న పొరపాటు చేశాను, ఈ రోజు ఒక ఆమెతో కోప్పడ్డాను, తర్వాత నేను క్షమించమని దేవుడిని అడిగాను. ఓపెన్ గా మాట్లాడతారు. ఓపెన్ హార్టెడ్ మైండ్ ఈ ఫ్యామిలీ ప్రేయర్ లో చూడొచ్చు. తర్వాత మరి పాపం చేయడానికి అవకాశం ఉండదు. మంచి బెనిఫిట్ ఏంటంటే కుటుంబ ప్రార్థన ద్వారా పాపం చేసే పరిస్థితి ఉండదు. ఇన్ కేస్ పాపము చేసే పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళినా సరే, అక్కడ దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో ఫ్లాష్ అవుతుంది. ఫ్లాష్ అయ్యి మరి ఆ పాపం నుంచి బయటపడడానికి, లేదా పాపం నుంచి తప్పించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మరి స్నేహితులకు ఉపయోగపడతారు. మరి వాళ్ళ స్నేహితుల ప్రేమ చూపిస్తారు. ఇన్ కేస్ కోపపడినా సరే మళ్ళీ స్టూడెంట్స్ లో సాధారణంగా కోపం వచ్చిన తర్వాత మాట్లాడుకోరు. కానీ మనం నేర్పించే స్థితిని బట్టి, సారీ నేను కోపడ్డాను ఏమనుకోకనగానే వాళ్ళు మళ్ళీ ఐకమత్యంగా వాళ్ళు ఇంకా గట్టి మంచి స్నేహితులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ప్రార్థన ద్వారా కుటుంబంలో ఓర్పు, సహనం, దీర్ఘశాంతం నేర్చుకుంటారు. మన బిడ్డల మధ్య ఇరిటేషన్ మైండ్ ఉండదు. కొందరు బిడ్డలు ఈ దినాల్లో చూస్తూ ఉంటే ప్రతి చిన్నవాడికి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరి దగ్గర చూసినా ఇరిటేటివ్ మైండ్, ఆ మీడియా ప్రభావాల వల్ల ఆ ఇరిటేషన్ మనం ఈ కుటుంబ ప్రాంతం నుంచి వారిని తప్పించవచ్చు. మరి ఇంకా పిల్లలు దేవునిపై ఆధారపడడం నేర్చుకుంటారు. మరి సిస్టర్ చెప్పారు కదా, మా అమ్మ నేర్పింది దేవుని మీద ఆధారపడడం. కాబట్టి ప్రతి విషయంలోనూ మనం కుటుంబ ప్రార్థనలో చేసుకోకపోయినా మరి దేవునికి వారు దగ్గరగా ఉంటారు. దేవునికి వారు దగ్గరగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో కుటుంబ ప్రార్థన నుంచి ఏ విధంగా మనం జయించాలి, మరి
కుటుంబాన్ని ఏ విధంగా ఆటంకాలను జయించాలో మొదటిసారిగా మనం చెప్పుకున్నాం మొబైల్ కాల్స్. మొబైల్ కాల్స్ విషయంలో మనం ముందుగానే చెప్పుకున్నాం. వాటిని ఉన్న 20 నిమిషాలు వాటిని ఎక్కడ పెట్టాలి? ప్రక్కన పెట్టగలగాలి. ప్రక్కన పెట్టగలగాలి. అలాగనే అతిథులు వచ్చినప్పుడు, గెస్టులు వచ్చినప్పుడు వారిని మనం టైం పెట్టుకుంటాం ఫ్యామిలీ ప్రేయర్‌లో. వాళ్ళు ఎంతసేపు వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు ఎంతసేపు ఉంటారో అంచనా వేసుకొని వాళ్ళని త్వరగా పంపించడం చేయాలి. లేదా మరి వారిని కూడా ప్రార్థనలో కూర్చోబెట్టాలి. లేదా మన ప్రార్థనలో ఉండగా ఎవరైనా వచ్చారనుకోండి, మేము ప్రేయర్‌లో ఉన్నాము దయచేసి కూర్చోండి అని చెప్పి హాల్‌లో కూర్చోబెట్టడమో, వేరే రూమ్ లో ఉంటే లేదా మనతో పాటు కూర్చోబెట్టుకోవడము. అది చేయగలగాలి. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన ప్రార్థన వింటారు. మనం ఏ విధంగా చేస్తున్నాం వింటారు. అనేకుల గురించి చేసే ప్రార్థన వాళ్ళు వింటారు. అలాగనే మరి ప్రార్థనా సమయంలో మరి కొందరు మా కుటుంబాల్లో అకేషనల్‌గా బంధువులొస్తారు. ఆ బంధువుల్లో ప్రార్థనా పరులైన విశ్వాసులొస్తారు. అలాగే నామకార్థ విశ్వాసులొస్తారు. అసలు విశ్వాసం లేని వారు వస్తా ఉంటారు. వారు మనం ప్రార్థన చేసుకుంటా ఉంటే మాట్లాడుకుంటా ఉంటారు. అలాగే ఎప్పుడో పూర్వ విషయాలు మాట్లాడుకుంటా ఉంటారు కుటుంబ ప్రార్థనలో. కానీ వీలైనంత వరకు వారిని కూడా స్ట్రిక్ట్ చేసి మన కుటుంబ ప్రార్థనలో మనం పాటలు పాడి మనము మన ప్రార్థనలో ఏకీవించేలా చేయాలి. ఈ టైం అది ప్రేయర్ టైం. అందరూ టీవీలు కట్టేయాలి, ఫోన్లు కట్టేయాలి, అందరూ హాల్లోకి రండి అని చెప్పి శాసించగలిగే వారంగా మనం ఉండాలి. ఎంత పెద్దవారినైనా సరే ప్రేయర్ టైంకి అందరూ రావాలి. ఒక మిలిటరీ రూల్ గా మన ప్రేయర్ టైం ఇంట్లో ఉంటే ఇతరులు కూడా మన ఇంటికి వచ్చిన వారు కూడా రూల్ ను పాటించే వారుగా ఉంచేలాగా మనం బిడ్డలని మనల్ని తయారు చేసుకోవాలి. మరి ఈ విధంగా ప్రార్థనలో పాల్గొని చేయాలి. ఇంకొక విషయం క్రికెట్ ఉంటది, జూమ్ కాల్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. వాటిని బట్టి మనం మధ్యలో ఒక 10 నిమిషాలు మన బిడ్డలు వచ్చి వెళ్ళాలి. క్రికెట్ అంటే వాడు ఆడతారు, మళ్ళీ రీప్లే వస్తది, రికార్డెడ్ వస్తాయి. కాబట్టి వాటిని కట్ చేయాలి. ఎగ్జామ్స్ విషయంలో ప్రార్థన చేయాలి. అలాగే ప్రయాణంలో ఉండాలి. ప్రయాణం ఉన్నప్పుడు ఎలా చేయాలి? అలాగే వేరే ఊర్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి? మేమే ఎగ్జాంపుల్ గా ఉంటాం. మేము ముగ్గురు ఉంటాం. 3 చోట్ల ఉంటే పలానా టైం కలుద్దామని మరి కాన్ఫరెన్స్ కాల్ చేసుకుంటాం. కాన్ఫరెన్స్ కాల్‌లో మరి సిస్టర్ పాటలు పాడతారు. పాప బైబిల్ చదువుతది, నేను ప్రార్థన చేస్తాను. ఈ విధంగా మేము కాన్ఫరెన్స్ కాల్‌లో ట్రావెల్‌లో ఉన్నా, వేరే చోట ఉన్నా ఎవ్రీడే మేము మరి పాప ఇప్పుడు చెన్నైలో ఉంటుంది. అయినప్పటికి కూడా మేము ఫ్యామిలీ ప్రేయర్ మానలే. మరి ఫ్యామిలీ ప్రేయర్‌లో కాల్స్ వస్తా ఉంటాయి. మరి వాటిని మేము కట్ చేస్తాం. ఆన్సర్ చేయం. కాబట్టి అయిన తర్వాతే మేము మాట్లాడుతా ఉంటాం. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా ఉపయోగాలు ఉంటాయి. మన బిడ్డలు మరి చాలా దీవెనకరంగా ఉంటారు. ఎలా ఉంటారు అంటే మా యొక్క డాక్టర్ విషయంలో తన స్నేహితురాలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది. అంటే తనకి ఇష్టం లేని వాళ్ళ బంధువులు మామయ్యని పెళ్లి చేస్తున్నారు. అతను ఒక వ్యసనానికి అలవాటు పడ్డ వ్యక్తి. ఈ వాంట్ టు కమిట్ సూసైడ్. ఇంటికి వచ్చి చెప్పింది, డాడీ ఇటువంటి పరిస్థితి. మేము పాపను కౌన్సిల్ చేసి ఈ విధంగా మాట్లాడు. అప్పుడు మర్నాడు వెళ్ళి మాట్లాడింది. డిగ్రీ వరకు కూడా, ఫైనల్ ఇయర్ వరకు కూడా మ్యారేజ్ ఆగేలాగా తల్లిదండ్రులతో మాట్లాడుకునేలాగా, తన చేసుకుపోయే భర్త వ్యసనాన్ని ఆపుకునేలాగా కౌన్సిల్ చేసింది. మరి ఫైనల్ ఇయర్ లో ఆ వివాహం చేసుకోవడం, ఆ బిడ్డ చనిపోకుండా ఇప్పుడు ఆ బాబు కూడా పుట్టాడు. ఆ వివాహానికి మమ్మల్ని గైడ్ చేసి కౌన్సిల్ చేసిన మీ డాడీ కూడా మాకు రావాలని ఒక పేరెంట్ గా, ఎవరు పేరెంట్స్ రాలేదు, తన ఫ్రెండ్స్ నుంచి పేరెంట్ గా నేను మ్యారేజ్ రిసెప్షన్ కి వెళ్ళి బ్లెస్ చేసి రావడం జరిగింది. సో మరి అలాగనే మరి మనము ఉండే ప్రదేశాల్లో, లేదా నేను ఆ కాలేజీ చదువుతున్నప్పుడు తన కాలేజీలో మా డాడీ పాస్టర్. సో క్రిస్మస్ కి మరి ఆయన కూడా వాక్యం చెప్పొచ్చు అని చెప్పినప్పుడు, సార్తో చెప్పినప్పుడు మరి వాళ్ళ కాలేజీలో క్రిస్మస్ కి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళడానికి మా అమ్మాయి నన్ను ప్రోత్సహించింది. ఈ విధంగా మనం దీవెనకరంగా ఉంటారు ఆదిత్య కాలేజీలో. మరి ఈ విధంగా ఉంటారు. మరి అలాగే మోడల్ లైఫ్, ఇతరులకు మాదిరికరంగా ఉంటారు. ఎందుకంటే మరి తను ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు రూమ్ అంతా గందరగోళంగా ఉంటే ఉదయాన్నే లేచి స్వీపర్ రాకపోయినా సరే తన రూమ్ శుభ్రం చేసుకుంటది. వాళ్ళు అంటూ ఉంటారు, ఎందుకు శుభ్రం చేస్తావు, స్వీపర్ వస్తుంది కదా. తను వచ్చే లోపల మనం శుభ్రంగా ఉండాలి. ఒక మోడల్ లైఫ్ చూపించగలగాలి. అలాగే ఒక క్రమశిక్షణ కలిగి జీవించడం, టైంకి లేవడం, మరి ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ప్రత్యేక కుటుంబంగా, ఇటువంటి కుటుంబ ప్రార్థనలో మనం బిడ్డలను పెంచినప్పుడు మన కుటుంబం ప్రత్యేక కుటుంబంగా ఉంటుంది. ఇతరులకు
మన కుటుంబాన్ని గుర్తించే విధంగా ఉంటది. మన పిల్లలు దీవెనకరంగా ఉంటారు. మన పిల్లలు ప్రత్యేకంగా ఉంటారు. కొన్ని కుటుంబాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరి దైవికంగా పెరిగే కుటుంబాలు. మరి మన కృష్ణ అన్నయ్య గారు బిడ్డలున్నారు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వివాహం చేసుకున్నారు. అలాగే యోహాను గారి పిల్లలు వారి కుటుంబ ప్రార్థనలో ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు పెర్ఫెక్ట్ స్టేజ్‌లో వివాహాలు చేసుకొని సెటిల్ అయ్యారు. ఇంకొక కుటుంబం ఉంది. నాకు తెలిసిన కుటుంబం. గ్రేడ్ 1 ఆఫీసర్ ఫుడ్ కార్పొరేషన్‌లో. ఒకాయన బ్యాంక్ మేనేజర్. పెళ్లి చేసుకొని పెళ్లి చూపులంటే వాళ్ళ తల్లితో అన్నారు, "మాకిష్టమైన కూర వండుతావు కదా! మాకిష్టమైన భార్య ఇంతే" అని తల్లితో ఆ విధంగా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ ప్రాంతంలో దైవికంగా పెరిగిన కుటుంబాలు దీవెనకరంగా ఉంటారు. వాళ్ళిద్దరికీ వివాహాలయ్యాయి. అంటే కొన్ని కుటుంబాలు మనం మోడల్‌గా మనం చూడొచ్చు. అది కుటుంబ ప్రార్థన మనల్ని, మన బిడ్డల్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని వారికిస్తా ఉంటారు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, చావు బ్రతుకుల్లోకి వెళ్ళినప్పటికీ, తుఫానుల్లో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండే స్థితి ఉంటది. కాబట్టి మనది ప్రత్యేకమైన దైవికమైన కుటుంబంగా మనం మనం పెంచుకోవచ్చు. బిడ్డల్ని తయారు చేసుకోవచ్చు. అది అందుకనే మన కుటుంబమే దైవిక కుటుంబంగా ఈ భూమి మీద మంచి దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి దీవెనకరంగా కుటుంబంగా ఉండాలని మరి మనం చేస్తూ ఉన్నాను. మరి మన యొక్క క్రైస్తవ కుటుంబంలోని విషయాలు మనం ఒకసారి మననం చేసుకుంటే, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం, మన బిడ్డలు దేవుడు ఏర్పాటు చేశాడు. మనకు బహుమానంగా ఇచ్చాడు. మరి ఆస్తిగా ఇచ్చాడు. తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. మనం దేవుని వాక్యం నేర్చుకోవాలి. కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు నేర్పించాలి. పడుకున్నప్పుడు నేర్పించాలి. తలుపుల మీద, ద్వారబంధాల పైన రాయాలి. మరి అలాగనే కొందరు వ్యక్తులను మనం చూసాం. మరి మరి అక్కడ నోవహు కుటుంబాన్ని చూసాం. ఆ కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టాడు కాబట్టే మరి ఒక జలప్రళయం వాళ్ళ కుటుంబం రక్షింపబడింది. మన ప్రపంచానికి వాళ్ళ కుటుంబంలో నుంచే మరి ప్రజలు, జాతి ఏర్పడింది. కాబట్టి అలాగే కొన్ని కుటుంబాలు మనం చూసాం. ప్రార్థనా కుటుంబాలుగా ఫిలిప్ కుటుంబాన్ని కుమార్తెలను దైవికంగా పెంచినట్టుగా మనం చూస్తాం. చాలా కొర్నేలు కుటుంబాన్ని చూస్తాం. అయితే మరి కొన్ని కుటుంబాలను రాయబడలేదు బైబిల్‌లో. మోషే చెప్పాను కదా! మోషే కుటుంబం ఎవరో తెలీదు. తాను ఒక్కడే నడిపించగలిగాడు. కాబట్టి మరి ఏలియా కుటుంబం గురించి రాయలేదు. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా కుటుంబాన్ని పెంచాడు. అలాగే టైం చెప్పుకున్నాం కదా! అవసరాలు వాటిని జయించడం మనం ముఖ్యంగా ఉండాలి. మరి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా బయటికెళ్ళాలి. మరి ఆ విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి మన కుటుంబాలు, మన కుటుంబ ప్రార్థనలో మన పిల్లల్ని పెంచుతాం. దీవెనకరంగా పెంచుతాం. దైవికమైన బిడ్డలుగా మనం పెంచుకుందాం. గొప్ప కుటుంబంగా ఉందాం. దీవెనకరంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క సన్నిధిలో మరి కుటుంబ ప్రార్థన అనే అంశం మీద మేము మాట్లాడాం. ప్రభా మరి మా కుటుంబాలు, మా ప్రార్థనలో మేము మా బిడ్డలను మేము పెంచుకుని, సరిచేసుకుని ప్రభా మరి ఈ యొక్క ప్రపంచంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా కుటుంబాన్ని, మా బిడ్డలను ఉంచడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ, నీ మహిమ గల మాపై అందరిపై ఉంచుమని వాక్యం మాకు తోడు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you very much, brother. Welcome, sister. Sister, thank you very much, sister.